నమస్తే, వెల్కమ్ టు ఓల్గా న్యూస్. నేను అనుష. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, అందరికీ సుపరిచితులు కేఎస్ ప్రసాద్ గారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సో సార్, మనం చూసుకుంటే మొదట నేను ఒక క్వశ్చన్ అయితే మీతో అడగాలని అనుకుంటున్నాను. మీ విశ్లేషణ, తెలంగాణలో కేసీఆర్ గెలుస్తారు అని చెప్పి, అలాగే ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గెలుస్తారని చెప్పి మీ విశ్లేషణ ప్రకారం మీరు చెప్పడం జరిగింది ఎలక్షన్స్ ముందు. సో అదైతే పూర్తిగా తప్పిపోయింది, పూర్తిగా రివర్స్ అయింది. సో దానికి ఏంటి కారణం అనుకుంటున్నారు? ఎక్కడ తప్పు జరిగిందని మీరు అనుకుంటున్నారు? నేను అంటే మీరు అడిగిన ప్రశ్నకి నా సమాధానం ఏంటంటే నేను ఇట్స్ అ మెజరబుల్ ఫెయిల్యూర్ ఆఫ్ మైండ్, లెట్ మీ అడ్మిట్ ఇట్. అండ్ దానికన్నా ఏంటంటే, ఒక విశ్లేషకుడుగా ప్రతి ఒక్కరికి కొన్ని ఒపీనియన్స్ ఉంటాయి. అందులో ముఖ్యంగా నా ఒపీనియన్ ఏంటంటే, నేను చాలా స్ట్రాంగెస్ట్ ఫాలోవర్ ఫర్ ద రీజనల్ పార్టీస్. అండ్ ఒక మోటో, ఒక పర్పస్ అన్నది ఎప్పుడైతే ఒక రీజనల్ పార్టీ పరంగా జస్టిఫై అయిన దాని మీద నేను కన్ఫైన్ అయి ఉన్నాను. అండ్ ముఖ్యంగా నేను రాష్ట్ర విభజనని 100% వ్యతిరేకించిన వ్యక్తిని. బట్ ఒక తెలంగాణవాదిగా తెలంగాణ రాష్ట్ర కాంక్షని సమర్థించే దీంట్లో ఆ 10 years గవర్నెన్స్ మీద మన విశ్లేషణలు ఉంటాయి. అండ్ మోర్ కాంగ్రెస్ లెడ్ పార్టీ వాళ్ళు తెలంగాణకు వస్తే వాట్ ఈస్ దర్ ఫైటింగ్ స్కిల్స్ అన్నది నిజంగా గమనించగలిగితే, దగ్గర ఉన్న ఎలక్షన్స్ అన్నింటిలోనూ వాళ్ళు బై ఎలక్షన్స్లో మోస్ట్ ఆఫ్ ద ఎలక్షన్స్ దే లాస్ట్ దేర్ డిపాజిట్స్. అండ్ ఒరిజినల్ గ్రౌండ్ కాంకర్ చేయడానికి లీడర్షిప్ అంతా షాటర్ అయింది. సో అపార్ట్ ఫ్రమ్ దట్, ఇవాళ కేసీఆర్ గారు ఫెయిల్యూర్ అన్నది నిజంగా గమనించగలిగితే, ఒకటి ఆయన నాయకుల్ని మార్చకపోవడం, రెండోది ఆయన వాయిస్కి తెలంగాణ సమాజంలో యాక్సెప్టెన్స్ ఉంది. బట్ ఎప్పుడైతే వాళ్ళ అబ్బాయి లాంటి వ్యక్తి మాట్లాడడం స్టార్ట్ చేశాడో, దానికి యాక్సెప్టెన్స్ ఉందా లేదా అన్నది ట్రయల్ అండ్ ఎర్రర్ మాడ్యూల్లో వాళ్ళ దగ్గర రీడింగ్స్ లేవు. అండ్ అది చాలా ఎఫెక్టివ్ మేనేజ్మెంట్ క్రియేట్ చేసింది. మూడవది ఏంటంటే, మీరు అన్నట్టు నేను సెఫాలజిస్ట్ని కాదు, ఒక ప్రభుత్వ పనితీరుకి ప్రజల ప్రతిస్పందన ఎలా ఉందన్న దాని మీదే నా విశ్లేషణ ఉంటుంది. ప్రధానంగా దుబ్బాక ఎలక్షన్ తీసుకుంటే రఘునాథన్ గారు చాలా మైన్యూట్ మెజారిటీతో గెలిచారు. అంటే టీఆర్ఎస్ ప్రజెన్స్ అక్కడ ఇట్ ఈస్ మేకింగ్ సెన్స్. అలాగే మునుగోడు ఎలక్షన్స్ తీసుకున్నా సరే, హౌ దే కాంకర్డ్ ఇట్ బ్యాక్, అంటే ఎగ్జిస్టింగ్ కాంగ్రెస్ సీటు అయితే బీజేపీ సీటు కింద మారపోయే పరిక్రమలో బీఆర్ఎస్ పార్టీకి ఉన్న కన్సిడరేషన్స్ ఏంటి, ఇలాంటివి నేను ఉదాహరణ చెప్తాను. ఉదాహరణకి ఈటెల రాజేంద్ర గారు ఒక తెలంగాణ యోధుడు, తెలంగాణ వాది, తెలంగాణ సమాజంలో ఇవాళ కేసీఆర్ గారితో పాటు పార్లగా ఆయన నడుస్తూ ఇవాళ ఉద్యమాన్ని ఒక చేత్తో అణిచిపెట్టే పరిస్థితుల్లో యూనివర్సిటీ నుంచి తీసుకొచ్చిన మొమెంటమ్ని ఆయన ఒక బ్యారికేడ్ లాగా, ఒక బ్రిడ్జిలా ఉండి మనని పాసిఫై చేసిన దగ్గర ఆయనకు ఇండివిజువల్ కేటగరేషన్స్లో ఆయన కొన్ని కన్సిడరేషన్స్ ఇవన్నీ పరిగణలోకి తీసుకున్నప్పుడు, అండ్ మోర్ లైక్ ఇవాళ బీజేపీ లాంటి పార్టీ వాళ్ళ రాష్ట్రంలో ఎంట్రీ కోసం రూల్ చేస్తున్నప్పుడు కాంగ్రెస్ స్తబ్దత అన్న దాని మీద నేను నా విశ్లేషణలో బీఆర్ఎస్ పార్టీకి ఎక్కువ ఎడ్జ్ ఇచ్చాను. బట్ నా విశ్లేషణలో మీరు గమనించగలిగితే, క్యాండిడేచర్ల మార్పు విషయంలో తీసుకున్న సెల్ఫ్ గోల్కి కేసీఆర్ గారు లేకపోతే బీఆర్ఎస్ పార్టీ మెజరబుల్ ఫెయిల్యూర్ ఖచ్చితంగా చూసింది. ఒక 20 స్థానాల్లో దగ్గర ఎంతెంత మెజారిటీలతో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిందో అక్కడ క్యాండిడేచర్ మార్పు ఎలా కోరుకున్నారు. ఎందుకంటే మీరు ఒకటి గమనిస్తే, కంటిన్యూస్ ప్రాసెస్లో రాష్ట్ర విభజన కన్నా ముందు 2 టర్ములు, తర్వాత రాష్ట్ర విభజన తర్వాత వీళ్ళు కాంగ్రెస్ పార్టీలోంచి బీఆర్ఎస్లోకి రావడం, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ తెలుగుదేశం నుంచి రావడంలో ఒక 3-4 టర్ములు ఇదే ఎమ్మెల్యేని స్థానికంగా భరించి నియోజకవర్గాలు ఉన్నాయి. పేర్లు మాత్రం వాళ్ళకి పార్టీల పరంగా కాంగ్రెస్ గెలిచి బీఆర్ఎస్కి వెళ్ళడం, లేకపోతే బీఆర్ఎస్ తెలుగుదేశం గెలిచి బీఆర్ఎస్కి చేయడం, అంతకన్నా ముందు టెన్యూర్లో తెలుగుదేశం కాంగ్రెస్ పరంగా ఉండి ఇవన్నీ గమనించిన తర్వాత ప్రజలకి ఒక విసుగు వస్తుంది. ఎందుకంటే ఈ ఎండ్ ఆఫ్ ద డే ఈ పర్టికులర్ క్యాండిడేట్ వలన ఈ నియోజకవర్గంకి ఏం ఒరగట్లేదు, ఏం జరగట్లేదు అంటే అది తెలియకుండానే కేసీఆర్ గారికి పార్టీకి ఆపాదించారు. ఇది ఒక నెరేటివ్ అయితే కేసీఆర్ గారి బీఆర్ఎస్ పార్టీకి ద సక్సెస్ స్టోరీ ఆఫ్ రేవంత్ రెడ్డి గారి సక్సెస్ స్టోరీ ఎలా ఉంటుందంటే, ఒక రెడ్డి పోలరైజేషన్ని ఆయన బ్యూటిఫుల్గా ఆర్టికులేట్ చేయగలిగాడు. ఉదాహరణకి ఖమ్మం, నల్గొండ అండ్ మహబూబ్ నగర్ అండ్ ఇంకోటి వరంగల్, ఈ 4 ప్రాంతాల్లో ఉన్న రెడ్డి సామాజిక వర్గ పునరేకీకరణ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలోనూ, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి కోమటిరెడ్డి బ్రదర్స్ ఆధ్వర్యంలో బ్రహ్మాండం ఆర్టికులేషన్ జరిగింది. కానీ దానికి ఇంకా మీకు ఎవరికి అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, రెడ్డి అన్న సామాజిక వర్గానికి ఆ రోజు ఈవెన్ జగదీష్ రెడ్డి గారు కూడా అక్కడ గెలిచిన ఉదంతం చూడండి. బీఆర్ఎస్ పరంగా అంత నిట్టనులో క్లీన్ స్వీప్ వచ్చింది. అక్కడ రెడ్డి పరంగా జగదీష్ రెడ్డి గారు గెలిచింది కూడా చూసుకోండి. అంటే ద పవర్ ఆఫ్ రెడ్డి ఎప్పుడైతే వన్స్ ది కాంక్రీట్ బ్యాక్ అండ్ బ్యాంగ్తో వచ్చారు వాళ్ళు, వచ్చిన తర్వాత ఎలా అవుతుందంటే, కాంగ్రెస్ పార్టీకి ఉన్న గొప్ప గుణం ఏంటంటే, ఒక్కసారి రైలు పట్టాల మీద పడింది అంటే దాని పరుగున కూడా ఆపలేడు. అసలు సాధారణంగా కొన్ని ఎలక్షన్స్ ఇట్ రియల్లీ లీడ్స్ టు సంథింగ్ అంటారు. అది ఉదాహరణకి మనకి ఇక్కడ రేవంత్ రెడ్డి గారి గెలుపుతో జాతీయ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీకి, ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి లాంటి వారి ధైర్య సాహసాలు చూసిన తర్వాత ఈవెన్ రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారిలో కూడా వచ్చిన డిఫరెంట్ వైబ్రేషన్స్. దానికి రేవంత్ రెడ్డి గారు సబ్మెసివ్నెస్,
ఆయన ఒక నిజంగా చెప్పాలంటే సోనియా గాంధీ గారిని రాహుల్ గాంధీ గారిని ద వే ఈ రిసీవ్డ్ ఫర్ హిస్ ప్రమాణ స్వీకారం ఇవన్నీ మీరు చూసుకోగలిగితే ఒక్కసారి మనకి ఎస్ మనం బేస్ క్యాంప్ గట్టిగా ఉంది. ఎప్పుడైనా ఆంధ్రప్రదేశ్ సమైక్య రాష్ట్రంలో కూడా కాంగ్రెస్కి ఒక వెన్నుపూస లేదు, అది ఖచ్చితంగా రీకుపోయింది. వన్స్ దే గెట్ ఇన్ టు ద షూస్ ఆఫ్ పవర్ ఆ రేస్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. దానికి రేవంత్ రెడ్డి గారు ఇస్ ద బెస్ట్ ఇన్స్ట్రుమెంట్ ఫర్ తెలంగాణ. సో వేరేస్ ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికల్లా మీరు అడిగిన ప్రశ్నకి నేను నిజంగా వైఎస్ఆర్సీపీ అన్న దాంట్లో మళ్ళీ మీకు అదే చెప్తాను. నేను 80 స్థానాలు ఎనీ సర్కమ్స్టాన్సెస్లో మార్చాలి జగన్మోహన్ రెడ్డి గారు అన్న. నేను దానికి ఎన్నిసార్లు చెప్పినా సరే వాళ్ళు ఏమో పిల్లిని తీసి కుక్క పిల్లని తీసుకొచ్చి పిల్లిని తీసుకొచ్చి మార్చినట్టు ఇటు మారిస్తే కంప్లీట్గా మార్చలేదు, అది మార్చలేదు. రెండవది ఏంటంటే ప్రజలకి ప్రభుత్వం మీద 100% కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఆ కాన్ఫిడెన్స్ అనేది ఎలా ఉంటుందంటే వాళ్ళ ఎల్ఐసి సింబల్ లాగా ఆ దీపాన్ని వాళ్ళు ప్రొటెక్ట్ చేస్తారన్న భరోసా ఎప్పుడైతే కాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయం ఎప్పుడైతే లోపిస్తుందో, అంటే సమన్వయం అంటే మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇట్స్ నెరేటివ్ బై బీజేపీ అండ్ సెంట్రల్ గవర్నమెంట్. ఓ 200 crores పైలట్ ప్రాజెక్ట్ కింద ఇచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తికి ఒక క్లూ దొరికింది. ఇంత బొమ్మాడింగ్ జరుగుతుంటే బీజేపీ ఎందుకు శబ్దంగా ఉంది? దాంట్లో ఏంటి, దెర్ ఆర్ సమ్ మైనసెస్. ఏది, జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మ వేసుకోవడం, రాళ్ల మీద బొమ్మ వేయడం, ఇవి ఖచ్చితంగా తప్పే. ఎందుకు తప్పు అంటే ఇప్పుడు ఎవరికైనా ఇప్పుడు మనం చిన్న గజం తగుకైనా అన్నదమ్ములు ఎలా బొర్రల బద్దలు కొట్టేసుకుంటారు, అదే కదా ఫ్యాక్షన్ అక్కడ. సో ఇవన్నీ తెలిసిన తర్వాత కూడా స్వయంకృత అపరాధాలు కొన్ని ఉంటాయి. అండ్ మోర్ మనం ఒక సిద్ధాంతపరంగా ప్రజలకి సేవ చేద్దాం అన్న దగ్గర నీతో పాటు ఎంతమంది, ఇప్పుడు ఒక ప్రజాస్వామ్యంలో ఒక చిన్న వాడు కూడా ఒక యాస్పిరెంట్ ఉంటాడు. అందుకే వార్డు మెంబర్ పంచాయతీలో అయిన వాడు కూడా నేను నెక్స్ట్ సర్పంచ్ అయిపోవాలి, తర్వాత జెడ్పీటీసీ అయిపోవాలి, ఎంపీటీసీ అయిపోవాలి, ఏవో చాలా వాళ్ళ నెరేటిషన్స్ అన్ని అప్ టు చీఫ్ మినిస్టర్ అండ్ ప్రైమ్ మినిస్టర్ దాకా డ్రీమ్స్ ఉంటాయి. అది పొలిటికల్ ఆస్పిరేషన్స్ అండ్ అంబిషన్. వీటిలో ఇది ఒక కార్పొరేట్ సెక్టర్లో మీరందరూ పక్కన ఆడుకోండి, డైరెక్ట్గా నేను వాలంటరీ వ్యవస్థతో ఐ కెన్ డూ ఎనీథింగ్ అన్నప్పుడు ప్రజలకి ఏముందమ్మా, సర్వీస్ ప్రొవైడర్స్ ఎవరున్నా సరే సర్వీసెస్ని ఆస్వాదించేస్తారు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ద రెసిప్రొకేషన్, ఎవరు అనుకుంటే ఇప్పుడు ఏముంది, ఒక కార్పొరేట్లో ఒక ఎంప్లాయీ ఉంటాడు, కాల్ సెంటర్కి నువ్వు ఫోన్ చేయి, ఎవరో ఎత్తారు నీకు, మీ సర్వీసెస్ ఇస్తారు. నెక్స్ట్ డే మళ్ళీ నువ్వు ఫోన్ చేస్తే అమ్మాయి ఎత్తుంది ఏమైనా గ్యారంటీ ఉందా? మనకు లేదు కదా. బట్ సర్వీసెస్ బై యూటిలైజ్డ్ బై రెస్పెక్టివ్ పీపుల్ దగ్గర వీళ్ళకి ఆ అమ్మాయి బాగా చేసిన సర్వీసు, లేకపోతే అబ్బాయి బాగా చేసాడని ఒక మనం ఓవరాల్గా ఇస్తాం. బట్ రిపీటేటివ్ సర్వీసెస్ అక్కడి నుంచి ప్రొవైడ్ అవ్వతున్నాయా లేదా అన్న దగ్గర వాళ్ళకి కన్సిడరేషన్స్ జీరో అయిపోయి. ముఖ్యంగా వాలంటరీ వ్యవస్థ, నిజంగా గ్రామ స్వరాజ్యం, ఆ సచివాలయ వ్యవస్థ ఇట్స్ ఎ బ్యూటిఫుల్ సక్సెస్ స్టోరీ. బట్ నాడు నేడు స్కూల్ వీటితో వచ్చిన పరివర్తన నేను నిజంగా ప్రభావితం ఎందుకు కూడా దానికి. ఇక్కడ మనం చిన్నప్పటి నుంచి చదువుకున్న స్కూల్లో అక్కడ బాత్రూములు లేక ఎన్ని ఇన్కన్వీనియన్సెస్ ఫేస్ చేసాం అన్నీ తెలుసమ్మా, దగ్గరుండి చూసిన వాళ్ళం, అవన్నీ చదువుకుని వచ్చిన వాళ్ళం, దాటుకుని వచ్చిన వాళ్ళం. తర్వాత ఇది మనకి ఒక కార్పొరేట్ సెక్టర్ స్కూల్లో చూసింది మనకి చిన్న చిన్న గ్రామీణ స్కూల్లో అట్లా కనబడేసరికల్లా ప్రభావితం అవుతాం. సో అక్కడ అది ఎప్పుడైతే కన్సాలిడేట్ అవుతున్నప్పుడు ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ రెస్పెక్ట్ టు లీడర్స్ ఆర్ నాట్ దేర్. దానికి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఎక్స్ప్లెనేషన్ కూడా ఉండొచ్చు. నేను గడప గడపకే కార్యక్రమం 2 సంవత్సరాల పాటు ప్రజల్లోనే తిప్పాను మా నాయకులని. బట్ వాళ్ళ వెనకాతలు జరుగుతున్న దానికన్నా ముందు జరుగుతున్న దానికన్నా ఇప్పుడు నాయకుడు మా నియోజకవర్గంలో వాడికి ప్లస్ మైనస్ తెలుస్తుంది. ఎవరో దాకా విజయసాయి రెడ్డి గారు లాంటి వ్యక్తే, వాట్స్ హిస్ కాంపిటెన్సీ లెవెల్, ఆయన అక్కడ నిలబడి ఎంపీగా గెలిచే అంత దగ్గర ఎవరికైనా గ్రౌండ్లో తిరగగానే ఫస్ట్ అర్థమైపోతుంది నేను ఎంతతో గెలవచ్చు, ముక్కుతో మూలుగుతో అన్నది. అటుపక్క కన్సిడరేషనే లేకపోతే అండ్ టూ మచ్ ఆఫ్, ఇప్పుడు ఒక మనిషి ఒక ప్లస్ ఉంటుంది, మైనస్ ఉంటుంది. ఇప్పుడు విజయ్ కుమార్ గారు అని ఆయన విజయ్ గారు అనుకుంటాను, ఎక్స్ఐఏఎస్ ఆఫీసర్, రిటైర్ అయిపోయి ఆయన కూడా పార్టీ పెట్టారు. ఈ సంక్షేమ పథకాలు అన్న దాని మీద ఒక పులిస్వారీ చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఇంటర్వ్యూలో చూశాను. ఇట్ ఈస్ నాట్ పులిస్వారీ. ఇప్పుడు మహానుభావుడు అంబేద్కర్ గారు కూడా ఇదే సంక్షేమ ఫలాలతోనే ప్రజల్ని ఒక అప్లిఫ్ట్మెంట్ ఇంక్లూడింగ్ రిజర్వేషన్స్తో సైతం చేయకపోతే ఇంకెప్పటికి ఎకనామికల్ ఈరోజు ఎవరిదాకా ఎందుకు హంగర్ ఇండెక్స్లో మన దేశ స్థానం ఏంటో ప్రపంచానికి తెలుసు. వాళ్ళు నరేంద్ర మోడీ గారు ఆయన అడ్వర్టైజ్మెంట్స్లోనే గవర్నమెంట్ రాకమనుకో 80 కోట్ల మందికి పైచిలకు మందికి నేను ఉచిత రేషను సంక్షేమాలు ఇచ్చాను అన్నాడు. అంటే దగ్గర దగ్గర మనకి ఇంకా సెన్సెక్స్ లేవు, అందరూ 140, 150 చెప్పేస్తారు, కానీ మనకి 2011 సెన్సెక్సే కదా, 118 కోట్లే కదమ్మా మనం చదువుకుంది. 118 కోట్లు 80 కోట్ల మందికి నువ్వు సంక్షేమం ఇస్తున్నావు అంటే అప్లిఫ్ట్మెంట్ ఎంత, మోర్ దెన్ 50%, 60, 70 నీకు తెలుసు. సో ఇది జరుగుతున్నప్పుడు కూడా దేశంలో ఇదే కాన్సెప్ట్ జగన్మోహన్ రెడ్డి ఎత్తుకుని నవరత్నాల పథకాలతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయపరుచుకుని వెళ్తున్నారు. సో దీంట్లో ఏమవుతుంది, ఇప్పుడు నేను కూడా నా సర్వేలు కూడా మీరు చూసి ఉంటారు, మునిబాబు గారు అని ఒక స్కాలర్, అతని ఒక అవుట్కమ్ కూడా సంక్షేమం ఎంతవరకు ఉంది అన్న దగ్గర చూసుకుంటే 2,20,00,000 మంది వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులు అనుకోవచ్చు, లేకపోతే 1,64,00,000 పైన తెలుగుదేశం, జనసేన, బీజేపీ.
ఇక్కడ 1,64,00,000 మంది కన్సల్టేట్ అయ్యారు. ఎందుకు అయ్యారు? ఉదాహరణకి పెన్షనే తీసుకుందాం. చంద్రబాబు నాయుడు గారు 1,000 రూపాయల నుంచి 2,000 పెంచారు లాస్ట్ 2,000 పెంచింది ఈయన 3,000 చేసాడు 5 సంవత్సరాలు. ఆ పెన్షన్ అందుకుని వాడు స్థిరంగానే ఉన్నాడు కదా. ఏ ప్రభుత్వం వచ్చినా నా పెన్షన్ అడిగి పోదరా, అదే కదా జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పింది. ఇందులో 9లో 8 అయితే ఎవరు ముట్టుకోలేరు, చేసి తీరాలని చెప్పారు. వెరీ గుడ్. సో ఇది కంటిన్యూస్గా జరుగుతుంది దగ్గర. ఓన్లీ ఫేస్ ఆర్ చేంజింగ్, లైక్ తెలుగుదేశం లేకపోతే వైఎస్ఆర్సీపీ. సో ఇక్కడ నా కార్యకర్తలకి సమన్వయపరచుకోవడానికి, అరే మా ప్రభుత్వం ఇది చేసిందని చెప్పుకోవడానికి వీళ్ళకి డైరెక్ట్ యాక్సెస్ లేదు. దట్ ఈస్ అగైన్ వాలంటరీ వ్యవస్థ. తర్వాత కొన్ని ప్రభుత్వ నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో దాని సాధక బాధకాలు ప్రజల్లోకి చెప్పడానికి, ఉదాహరణకి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, నిజంగా అది ఒక బ్యూటిఫుల్ కాన్సెప్ట్. బట్ దాన్ని చెప్పుకోవడం. తర్వాత ఇండస్ట్రియలైజేషన్ జరిగింది, 1,103 కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయి. ఇవి ఇండస్ట్రీస్ మినిస్టర్ అది చెప్పాలి కదా. వాళ్ళు ఏం చెప్తున్నారు? కోడిగుడ్లు, పీతలు, రొయ్యలు. ఇప్పుడు ఉదాహరణకి రోజా గారు ఉన్నారు, ఆవిడకి ఎందుకమ్మా అని సింపుల్గా రుషికొండ మీద ఏం జరుగుతుందో మనకు చెప్పాలి కదా. అది ప్రభుత్వ గవర్నర్ సర్క్యూట్ హౌస్ అని ఉండేది. నీకు తెలిసి నేను యూనివర్సిటీలో చదువుకున్నప్పుడు గవర్నర్ బంగ్లా సర్క్యూట్ హౌస్ అంటారు. అది ఎప్పుడు కాలం ఉంది? ఇప్పుడు ఉదాహరణకి ఆ పైన రుషికొండలోనే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు 30 లక్షల బాత్ టబ్ ఉందని. ఎవరికి అది? దాంట్లో నివసించే హక్కు ఎవరికి ఉంటుంది? నాకు నీకైతే ఉండదు కదా. అయితే ప్రధానమంత్రి గారు, లేకపోతే రాష్ట్రపతి గారు, లేదంటే ముఖ్యమంత్రి గారు ఉండే వెసులుబాటు ఉంటుంది. ఈ ఉదాహరణకి హుదూద్ తిత్లీ తుఫాన్ లాంటి వచ్చాయి. అప్పుడు ఏం చేశారు? చంద్రబాబు నాయుడు గారు బస్సులోంచే పరిపాలించారు కదా. ఇదే ఇలాంటి సర్క్యూట్ హౌస్ లాంటిది ధీటుగా ఇక్కడ రుషికొండ మీద ఉంటే అవన్నీ ఆవిడ చెప్పాలా, నేను చెప్పాలా కదా. సంబంధిత మంత్రులు ఎవడి పని ఆడు చెప్పుకొని ఏడవాలి కదా. ఇప్పుడు అంబటి రాంబాబు లాంటి ఉన్నాడు, ఆయన నిజంగా చెప్పాలంటే వెలుగొండ ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్గా చేశారు. అది చెప్పుకుని ఏడవాలి కదా. పోలవరం ఎందుకే నీకు? కేంద్ర ప్రభుత్వ పోలవరం ప్రాజెక్ట్, అది జాతీయ ప్రాజెక్టు. రాష్ట్ర పరిధిలో డబ్బులు దండం పెట్టి అలాంటివి మాట్లాడితే ఎవడన్నా వెంటనే. అవి ఏవి కాకుండా అనవసరమైన విషయాలు ఎప్పుడైతే చర్చనీయాంశాలు అవుతాయో దాంట్లో ఏమవుతుందంటే ద ఒరిజినల్ మొనాటమీ ఆఫ్ ద రెస్పెక్టివ్ గవర్నమెంట్ డైల్యూట్ అయిపోయింది. ఇవన్నీ నేను ఎగ్జాంపుల్స్ చెప్తాను. సో వీటిలో ఏమవుతుందంటే నేను చేసిన సంక్షేమ సర్వే ఏదైతే ప్రజల్లోకి వెళ్ళింది, ఇది ప్రజల రెసిప్రోకేషన్ ఎలా ఉండొచ్చు అన్నది యాంటిసిపేషన్స్లో చెప్పాను. సో డెఫినెట్గా ఇది తమిళనాడు తరహా పాలిటిక్స్కి ఆంధ్రప్రదేశ్ తెరలేపింది. గతంలో 151 జగన్మోహన్ రెడ్డి గారికి గెలిపించి ఈయనకి 23కి ఎలా పరిమితం చేశారు తెలుగుదేశాన్ని. ఈసారి 11కి వైఎస్ఆర్సీపీని పరిమితం చేసి 164కి ఎన్డీఏ కూటమి కూడా అదే విధంగా ఎగబట్టింది. సో ఇందులో ఏముంది? పెద్ద రాకెట్ సైన్స్ ఏం లేదు. 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ చూశారు, 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ చూశారు, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి ఆపర్చునిటీ ఇచ్చారు. ఇంకో పార్టీ లేదు కాబట్టి, ఉన్న పార్టీకి ఛాన్స్ ఇద్దామన్నా వీళ్ళు ముగ్గురు సమన్వయపరుచుకున్నారు కాబట్టి. సో ఇక్కడ ఆబ్వియస్గా డీఎంకే ఎలా గెలిస్తే తెలుసు కదా మనకి, థమ్మింగ్ మెజార్టీలతో గెలుస్తారు. అది జరిగింది ఇక్కడ. అంటే దాంట్లో నా అంచనాలు తప్పే అన్నది నేను ఒప్పుకుంటూనే, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి ఏం చేశారంటే ఆయన స్టేట్మెంట్స్లో చెప్పారు, నేను కుమారస్వామి టైప్లో ఒక రోల్ ప్లే చేసి మనకు ఆ వెసులుబాటు ఇస్తే అన్నది ఇన్వర్టెడ్ కామర్స్లో పెట్టి చూస్తే ఈసారి నిజంగా ఆయన 21 స్థానాలకి ఆయన కన్ఫైన్ అయ్యి 21కి గెలిపించుకున్న తర్వాత ఆయనకి ఇవాళ ఫస్ట్ నిలబడగలిగాడు. రాజకీయాలు ఆయన ఎప్పుడైతే నిలబడగలిగాడు, నిలదొక్కోగలిగాడు, తర్వాత జరుగుతాయి. అది అటెంప్ట్ ఫస్ట్ టైం ఇన్ ద స్పాన్ ఆఫ్ 10 yearsలో ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లో స్వతంత్రంగా నిలబడి ఓటమి చేయి చూసిన తర్వాత కూడా గ్రౌండ్ రియాలిటీస్ని ఎంతటి బంగారు పళ్ళంకైనా గోడ చెరికి కావాలన్నది పవన్ కళ్యాణ్ గారి రియలైజేషన్. దానివల్ల ఆయన పార్టీ ఇవాళ జనసేన పార్టీ అండ్ యాజ్ వెల్ యాజ్ 21 స్థానాలు ఎంపీ స్థానాలతో ఇవాళ నిలదొక్కోగలిగారు. తర్వాత జరిగేవి ఒక ప్రత్యామ్నాయ రాజకీయాలకు వెసులుబాటు ఒక ప్రాంతీయ పార్టీ పరంగా ఉన్నప్పుడు ప్రజల ఆలోచన విధానం సరళి అంత మారుతుంది. అండ్ కాస్ట్ కన్సల్టేషన్స్ నేను ఇందాక తెలంగాణలో చెప్పినట్టు రెడ్డి పోలరైజేషన్ ఎలా అయితే సక్సెస్ఫుల్గా జరిగిందో అక్కడ రెడ్డి విచ్ఛిన్నం జరిగి కమ్మ కాపు సంకీర్ణమైన ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఒక వేదిక క్రియేట్ చేసుకుని ఆ ప్లాట్ఫామ్ మీదకి రాగలిగారు వాళ్ళు. సంయుక్త కార్యాచరణ ఎప్పుడైనా కులం ఎలవాటి వాడికైనా కన్నతల్లితో సమానం. ఆ కుల ప్రాతిపదిక మీద వాళ్ళు ఎప్పుడైతే కన్సల్టేట్ అవుతారో, ఎందుకంటే ఉనికికి ప్రమాదం వచ్చినప్పుడు వాళ్ళు నిలదొక్కునే విధానం వేరే ఉంటుంది. ఈసారి కనుక మనం లేకపోతే లేవు, మనం ఇంకా ఉనికే కష్టం ఆంధ్రప్రదేశ్లో అన్నప్పుడు వాళ్ళు కన్సల్టేట్ అయ్యారు. దానికి మెయిన్ ఇన్స్ట్రుమెంట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు సమన్వయం, సంయమనం పాటించడం. దానివల్ల ఏమైందంటే అగెన్స్ట్ ఆల్ ఆడ్స్ ఆయన్ని సమన్వయపరచుకోగలడంలో తెలుగుదేశాన్ని అండ్ బీజేపీని సంధానపరచగలిగాడు. అది సక్సెస్ స్టోరీ అయింది. ఇప్పుడు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఒంటరి చేసి కొట్టడానికి వాళ్ళు ఏకతాటి మీదకి వచ్చినప్పుడు ఏంటంటే ఇండివిజువల్ బలాలు పొలిటిక్స్లో ఏమవుతుందంటే 1+1 ఎప్పుడు 2 కాదు, అది అందరికీ తెలిసిన విషయం. కానీ ఈసారి 1+1 = 2 అని చూపించారు. సంచేత విశ్లేషకులు కానీ ఎవరికైనా ప్రాథమిక అంచనాలకి ఆమడ దూరంలో ఉన్నాయి ఎక్స్పెక్టేషన్స్. అది వాస్తవం. అంచేత వాస్తవం గ్రహించిన తర్వాత ఒక మనిషి యొక్క సామర్థ్యాలు వాళ్ళ సామాజిక వర్గ పరంగా వాళ్ళకి
బంగారపల్లికి గోడచేరికి వచ్చినప్పుడు ఆ వైబ్రేషన్స్ ఖచ్చితంగా మనం రీడ్ చేయగలగాలి. అది ఇప్పుడు రాబోయే రోజులకి రీడ్ అవుతుంది తప్ప ఒక లీడ్ అవుతుంది. అది ఆ లీడ్ని మనం రీడ్ చేయగలగాలి. అది రాజకీయంలో విశ్లేషకుడిగా మనం చెప్పవలసింది ఏంటంటే ఈ కాంబినేషన్స్ ఇట్లా అవుతుందా అన్నది ఒక హైపోథికల్ క్వశ్చన్. ఎందుకంటే ఇయర్స్ టుగెదర్ విచ్ హాస్ నాట్ హ్యాపెండ్. సో అది ఎప్పుడైతే అవుట్ ఆఫ్ ద బాక్స్ జరుగుతాయో దాంట్లోంచి కూడా మనకి కీడించి మేలంచాలి అండ్ కొన్ని ఇండికేషన్స్ని పర్ఫెక్ట్గా రీడ్ చేయగలగాలి. సక్సెస్ స్టోరీస్ ఆఫ్ పీపుల్. అలాగే సార్ మనం చూసుకుంటే కేఎస్ ప్రసాద్ గారు అంటే తెలంగాణలో టీఆర్ఎస్ని సపోర్ట్ చేస్తారు, లేదంటే ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీని సపోర్ట్ చేస్తారు, అంటే ఈయన విశ్లేషణలన్నీ ఈ విధంగానే ఉంటాయి అని చాలా మంది అంటున్నమాట. సో దీనిపై మీరేం చెప్తారు? అంటే ఇక ముందు ఇప్పుడు మనం చూసుకుంటే తెలంగాణలో కాంగ్రెస్ ఉంది, ఆంధ్రప్రదేశ్లో కూటమి గవర్నమెంట్ ఉంది. సో ఇక ముందు విశ్లేషణలు మీవి ఏ విధంగా ఉండబోతున్నాయి? అలాగే గతంలో మీ విశ్లేషణలు అలాగే ఉన్నాయంటే మీరు ఒప్పుకుంటారా? నేను ఒక విషయం చెప్పగలను. నేను నా విశ్లేషణలో నాకు జాతీయ విధానాల్లో కొన్ని నేను ఒక ఐకానిక్ పర్సనాలిటీ కింద మా మహానుభావుడు పివి నరసింహరావు గారిని అండ్ మన్మోహన్ సింగ్ గారిని నేను చాలా ఆదర్శంగా తీసుకుంటాను. నాకు చాలా ఇంపార్టెంట్ పర్సన్స్. ఒక విధానాలకి అలవాటు పడినప్పుడు దా మొనాటమీ మంది బ్రేక్ అవుతూ ఒక హైపోథికల్గా దేశాన్ని డిఫరెంట్ డైరెక్షన్స్లో నడిపించడానికి ప్రధానికి మనకి ఇప్పుడున్న దాంట్లో దాన్ని ఏమంటారంటే మార్కెటింగ్ స్ట్రాటజీతో అండ్ తర్వాత ఏంటంటే అదానీ అంబానీలు మాత్రమే పెద్దవాళ్ళ కింద నెరేట్ చేసే అంత దాంట్లోంచి మనకి డ్రైవ్ అవుతుంది దేశం. సో ఇది అందరికీ యాక్సెప్టబిలిటీ ఉండాలని రూల్ లేదు కదా, ఒక్కొక్కరికి ఒక విధానం ఉంటుంది. సో ఈ విధమైన విధానాలు తీసుకున్న బీజేపీతో నేను ఖచ్చితంగా విభేదిస్తాను. సో అంచేది ఏంటి అవుతుందంటే నా విశ్లేషణ ఎలా ఉంటున్నదంటే డైరెక్ట్గా ఆలింగనం చేసుకున్న వాళ్ళతో శైలి వాళ్ళతో నేను గ్యారంటీకి విభేదిస్తాను. ఎండ్ ఆఫ్ ద డే నాకు రాష్ట్ర ప్రయోజనాలు చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఇప్పుడు ఉన్న ఎన్డీఏ కూటమి అప్పుడు యూపీఏ గవర్నమెంట్ ఖచ్చితంగా రాష్ట్ర విభజనకి కర్మ క్రియ. దానికి సహాయ సహకారాలు అందించింది ఎవరు? ఎన్డీఏ కూటమి, లేదంటే బీజేపీ అని చెప్పాలి. రాష్ట్ర విభజనానంతరం మన దేశాన్ని గతంలో మీరు ఇదే 3 రాష్ట్రాలు చిన్న రాష్ట్రాలు విభజించిన బీజేపీని కడుపులో కంగారు పిల్లల్ని కాపాడుకున్నట్టు కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ ఛత్తీస్గఢ్ ఇలాంటివన్నీ ఉత్తరాంచల్ ఇలాంటివన్నీ మీరు గమనిస్తే పర్ఫెక్ట్గా వాళ్ళు పరిరక్షించారు. బట్ అదే కాంగ్రెస్ ప్రభుత్వం యూపీఏ గవర్నమెంట్ మన రాష్ట్రాన్ని తెలంగాణని ఆంధ్రప్రదేశ్ కింద విభజించిన తర్వాత అనా పైసా పరిరక్షణ జరిగిందా? 2 రాష్ట్రాలకి ఎంత వివక్ష జరుగుతున్నప్పుడు రాష్ట్రం తరఫున ఎవడెవడ గల వినిపించాలి కదా. సో ఇప్పుడు ఉదాహరణకి తెలుగుదేశం పార్టీ తీసుకోండి, ధర్మ పోరాట దీక్షలు దేనికి చేశారు? మా 13 జిల్లాలో దేశంలో ఉన్న ప్రతి పార్టీని సమన్వయపరుచుకున్నారు కదా రాష్ట్రానికి జరిగిన వివక్షని. మరి ఇవాళ ఏమీ లేకుండా ఇదంటే నేనెందుకు దాంట్లో యాక్సెప్ట్ చేయాలి? ఇప్పుడు ఇదే పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర విభజనప్పుడు నేను 11 రోజులు 12 రోజులు అన్నం తినలేకపోయాను. నిజంగా మేము కూడా అంత బాధపడ్డాం. సో అంత వ్యక్తి ఇవాళ రాష్ట్ర ప్రయోజనాలకు వచ్చేరకల్లా బీజేపీతోనే పోతుంటే నేను సైద్ధాంతికంగా విభేదించే వ్యక్తిని. అంచేత నేను ఆబ్వియస్గా ఏమవుతుంది ఇప్పుడు ఇంకోటి ఏంటంటే నేను చాలామందికి తెలియజేసిన విషయం ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ 1-2 ఇయర్స్ ఎవరికైనా సరే బ్రీదింగ్ టైం ఉంటుంది వైఎస్ఆర్సీ. తర్వాత కరోనా పాండమిక్ సిచ్యువేషన్ వచ్చింది. అప్పటిదాకా మనకి ఏ నెరేటివ్స్ ఉన్నాయి? గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి అనుభవాలనే మనం ప్రజలకు విశ్లేషించవలసిన ఇది ఉంటుంది తప్ప ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తారో 3వ కంటికి కూడా తెలియని నిస్సాయ స్థితిలో వెన్ ఇట్ కమ్స్ టు ఎగ్జిక్యూషన్స్, ఏది సంక్షేమ ఫలాలు, నెక్స్ట్ సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతున్న విధానాలు అండ్ నాడు నేడు స్కూల్ పరివర్తనలు ఇవన్నీ నేను ప్రత్యక్షంగా చూసిన తర్వాత ఖచ్చితంగా దాంట్లో అందరూ అటుపక్క మాట్లాడుతుంటే మనం కూడా వెళ్ళి వాళ్ళతో పాటు కాకుండా దీంట్లోంచి అవుట్ ఆఫ్ ద బాక్స్. దాని తర్వాత నేను జర్నలిజం కూడా చదువుకున్నా. ఈ అవినాష్ రెడ్డి గారి విషయం చూసుకుంటే కేసులో నేను పూర్వపరాల్లో నాకు తెలిసిన కోణంలో నేను విశ్లేషించడం స్టార్ట్ చేశాను. అది అవుట్ ఆఫ్ ద బాక్స్ ఉంది. సో వీటిలో ఏంటంటే నాకు మొత్తం లేయడం స్టార్ట్ చేశాను. దానికి నేనేం బాధ్యత వేస్తాను? నా వ్యక్తిగత విశ్లేషణలో కూడా నేను ఎవరిని అనవసరంగా మాట్లాడను. రెండోది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన విషయంలో నేను వ్యక్తిగత విషయాలు ఈ రోజు దాకా నేను ఎప్పుడు మాట్లాడను. దట్స్ నాట్ మై బిజినెస్ అని చెప్తాను. బట్ ఆయనకు కూడా ఇవాళ నేను లోకేషన్ కానీ పవన్ కళ్యాణ్ గారి విషయంలో కూడా క్రిటిసైజ్ చేసిన మాత్రం వాస్తవం. కానీ ఇవాళ ప్రజాక్షేత్రంలో ప్రత్యక్షంగా దే ఆర్ ప్రూవెన్ దర్ ఎబిలిటీస్. ప్రజలు యాక్సెప్ట్ చేసిన తర్వాత నేను ఉన్న ఆఫ్టర్. కానీ ప్రజాస్వామ్యంలో ప్రజల యాక్సెప్టెన్స్ లేకుండా ప్రభుత్వ వ్యతిరేక విధానాల్ని ప్రభుత్వం ఏ స్థాయిలో అన్న దాని మీద నా ప్రశ్న ఉండేది. అంతకుమించి ఇంకేం లేదు. అలాగే సార్ మనం చూసుకుంటే మీరు ఇప్పుడే చెప్పారు ఏ కొత్త గవర్నమెంట్ వచ్చినా సరే కొంత టైం ఇవ్వాలి, 1 to 2 years పీరియడ్. సో అది జగన్మోహన్ రెడ్డికి వీలు కాలేదు. ఒక 1-2 years పీరియడ్ ఇచ్చినా సరే తర్వాత కరోనా పాండమిక్ రావడంతో ఆయన డెవలప్మెంట్ స్కోపే లేకుండా పోయింది. సో ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చి కూడా 1.5 నెలలు అయింది ఆంధ్రప్రదేశ్లో మనం చూసుకుంటే. డెవలప్మెంట్ లేకపోవడం కాదమ్మా, మీరు గమనించండి. ఆంధ్ర రాష్ట్రం అదే చెప్తుంది. ప్రైడ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ని ఎవరు డిస్టర్బ్ చేసినా నేను ఒప్పుకోలేదు. ఇప్పుడు ఉదాహరణకి గ్రాసిమ్లెట్ ఇండస్ట్రీ ఉంది, ఎగ్జాంపుల్ చెప్తా. ఇది గతంలో చంద్రబాబు నాయుడు గారి ఆయనలో సిఏఏ ఒప్పందాల్లో ఉన్నది. ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఎగ్జిక్యూట్ చేశారా లేదా? మీరు చెప్పింది సార్ నిజమే. రెండోది మనకి ఇంకోటి చెప్తా, ప్రతి గ్రామానికి ఒక సచివాలయం, ఆర్బీకే సెంటర్, నాడు నేడు స్కూళ్ళు అండ్ విలేజ్ క్లినిక్లు ఏర్పాటు చేశారు.
ఎంత కాదన్నా అది 15 నుంచి 20 లక్షల లోపల ఉంటుంది కదా బిల్డింగ్. ఒక అగ్రిగేట్న ₹1,00,00,000 ఒక 2,200 మంది ప్రజలు ఉన్న గ్రామానికి ఒక్కొక్క సచివాలయం 13,000 పైచీలక ఎన్ని కట్టారో ఇవన్నీ మనకు తెలుసు కదా లెక్కలతో సైతం. వీటిని అభివృద్ధి అనలేమా? అదే సార్ నేను చెప్తున్నా. అంటే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల దృష్టిలో డెవలప్మెంట్ అంటే అది వేరు. ఈ నాడు నేడు స్కూల్స్ చూడట్లేదు, హాస్పిటల్స్ చూడట్లేదు, ఇవేవి చూడట్లేదు. వాళ్ళకి కొన్ని ఐటీ కంపెనీలు కావాలి, మాకు ఉద్యోగాలు కావాలి, ఇదొక్కటే వాళ్ళు ప్రధానంగా చెప్తున్న మాట ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో. అయితే వాళ్ళు ఐటీ కంపెనీస్ రాలేదు, ఇంకా ఏ డెవలప్మెంట్ చేసినా ఆ డెవలప్మెంట్ వాళ్ళు డెవలప్మెంట్గా అనుకోవట్లేదు. అట్ ది సేమ్ టైం కొంత డెవలప్మెంట్ ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కూడా వైఎస్ఆర్సీపీ ఫెయిల్ అయిందని నేను అంటాను. కొంత అసలు మెజరబుల్ ఫెయిల్యూర్ చేసి చెప్పుకోవడంలోనే దౌర్భాగ్య స్థితిలో ఉన్నప్పుడు మనం ఏం చేయలేం. నేను అంటుంది అదే, ఇఫ్ యూ రియలీ రికలెక్ట్ ద ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ అన్నది చూసుకోగలిగితే 1,20,000 మందిని సచివాలయ వ్యవస్థ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయింది. స్టాటిస్టిక్స్ ఉన్నాయమ్మా, 2,34,000 మంది జాబ్ క్యాలెండర్ ఇవ్వాలి. ఇప్పుడు హెల్త్ సెక్టర్లో తీసుకుందాం, 64,000 దగ్గర ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయింది. 64,000 మంది ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయిన తర్వాత దానికి ఒక క్లాస్ కూడా ఉంది తెలుసా. సే ఫర్ ఇన్స్టెంట్ ఇవాళ ఒక రిటైర్మెంట్ అయితే నెక్స్ట్ డే దాన్ని రిక్రూట్మెంట్ చేయాలి. సో ఇట్ ఇస్ ద హ్యూజ్, దాన్ని ఏమంటారంటే ఒక ద సక్సెస్ స్టోరీ ఆఫ్ క్రియేషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ రిక్రూటింగ్. బట్ అదే మీరు ఇంకోటి చూసుకుంటే ఆర్టీసీ వ్యవస్థను 57,000 మంది ఉద్యోగుల్ని విలీనం చేయగలిగారు. ఇది కాక హెల్త్ సెక్టర్ కానీ లేదా మిగిలిన డిఎస్సీస్ కానీ ఇలాంటివన్నీ మీరు చూసుకోగలిగితే దగ్గర 2,42,000 మందికి ఉద్యోగాలు కల్పించారు. జాబ్ క్యాలెండర్ ప్రకారం 2,34,000. ఇది కాక వాలంటీర్ వ్యవస్థకి 5,000 ఆనరోరియమే అనుకుందాం. అది రాష్ట్ర ఖజానా నుంచి మీరు నేను కట్టిన ప్రత్యక్ష పరోక్ష పనుల నుంచి ఎంత కాదని ఒక ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ కదా. అందులో 70% ఆడపిల్లలకి. ఇది చెప్పుకోవడంలో ఉంటుంది. అంతేకాని దానికి ఏది పడితే అది ఆపాదించి మాట్లాడితే మన దగ్గర అయితే ఆన్సర్ ఉండదు. నేను ఇంకోటి చెప్పదలుచుకున్నా, 3 పోర్ట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖజానా నుంచి ఖర్చు పెడుతుంది. అది డెవలప్మెంట్ కదా. ఇప్పుడు ఫిషింగ్ హార్బర్స్ ఉన్నాయి మనకి, ఎంత కోస్టల్ కారిడార్ ఉందో 900 కిలోమీటర్ల పైచీలకి అందరూ చెప్తారు. కానీ ఎన్ని ఫిషింగ్ హార్బర్స్ క్రియేట్ చేయడం వల్ల ఎంత మాడ్యులేషన్, ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ అవుతుంది ప్రత్యక్షంగా పరోక్షంగా. ఇప్పుడు పోర్ట్లకు సక్సెస్ అయిపోయింది అనుకోమ్మా, ట్రేడింగ్ ఎంత జరుగుతుంది. ఇట్ క్రియేట్స్ హ్యూజ్ 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 ర్యామ్స్ ఆఫ్ మనీ ఫర్. బట్ దాంట్లో ఇప్పుడు మనం చిన్నప్పటి నుంచి మన నాన్నగారు మన ఇన్వెస్ట్ చేసి వీడు బాగా చదువుకోవాలి నిన్ను కానీ నాకు కానీ చదివిస్తారు. ఆయన ఏమైనా రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పెక్ట్ చేసి చదువుతారు. సేమ్ అదే, కొంతమంది కొన్ని రకాలు చేస్తారు. ఇప్పుడు ఉదాహరణకి చంద్రబాబు నాయుడు గారి సక్సెస్ స్టోరీ ఉంది. దేశం ప్రపంచం అంతా ఐటీ సెక్టర్ మీద ఎన్హాన్స్ అవుతున్నప్పుడు ఆయన ఆపర్చునిటీని గ్రాప్ చేయగలిగాడు. అలా మనకి ఇప్పుడు ఉదాహరణకి కరోనా పాండమిక్ సిచ్యువేషన్స్ తర్వాత నిలదొక్కోవాలి కదా. మనకి చిన్నప్పటి నుంచి బతికుంటే బలిసాకి తినే బతకొచ్చు కదరా. ఇవన్నీ మనకు ఎందుకు చెప్పారు? బతికుండే పరిస్థితికి ఆనాటి ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ఒక వెసులుబాటు ప్రజలకు క్రియేట్ చేసింది సంక్షేమ ఫలాల్లో. ఇదే చంద్రబాబు నాయుడు గారు ఐటీ సెక్టర్ బూమ్ నడుస్తుంది. ఏది మనకి రాష్ట్రం అంతా దాన్ని ఏమంటారు కరువు విలయతాండవం చేస్తుంటే ఆయన ఏమన్నాడు, వ్యవసాయం ఇప్పుడు దండగా అనకుండా వ్యవసాయం దండగానో లేకపోతే ఏదోనో దాన్ని కదా నెగిటివ్ చేసుకుంటూ వచ్చారు. బట్ ఎంప్లాయ్మెంట్ క్రియేషన్, ఇప్పుడు మన ఉదాహరణకి మా నాన్నగారు వ్యవసాయదారుడమ్మా, నేను చదువుకునే ఐటీ సెక్టర్లో నాకు జాబ్ వస్తే ఆల్టర్నేటివే కదా, నేనే వ్యవసాయదారుడు అవ్వట్లే కదా. అలా ప్రతి ప్రభుత్వానికి ఒక ఆపర్చునిటీస్ వస్తాయి. ఆపర్చునిటీస్ని గ్రాప్ చేసుకునే ఉదంతంలో దేశం ఎలా పరిగెడుతుందో రాష్ట్రం అలాగే పరిగెడుతుంది. ఇప్పుడు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో నెంబర్ 1 ఆంధ్రప్రదేశ్ ఉంది. ఎంతమందికి తెలుసు దీని గురించి? దేశం మొత్తం మీద 18% ఇన్వెస్ట్మెంట్స్ జరుగుతుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా 18% ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయి కాబట్టి ఈజ్ ఆఫ్ డూయింగ్లో నెంబర్ 1 ఉన్నాం. ఇది చెప్పుకుని ఆడవాలి కదా. ఆ ఇండస్ట్రీ మినిస్టర్ అమర్నాథ్ చిన్నపిల్లలు చెప్పగలిగితే కదా ఈ పనులేదును, అంతేకాదు కోడిగుడ్లు ఇవన్నీ చెప్తే ఎవరికి తెలుస్తాయి? సామాన్యం ప్రజలకు అర్థమయ్యే భాషల్లో సరళీకృత విధానాల్లో ప్రజలకు తెలియజెప్పనప్పుడు ఏమవుతుందంటే అదంతా నెత్తిబారవే ఓటమికి ఇవే కారణాలను ప్రశ్నించుకునే పరిస్థితి వస్తుంది. చేసి చెప్పుకోవాలి కదా. మనం ఈరోజు ఒక స్థాయికి ఉన్నత స్థితికి ఎదిగి మనకు డబ్బులు వచ్చి మంచి కారు కొనుక్కుని ఇల్లు కొనుక్కున్నప్పుడు ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై డాడ్, మా నాన్న ఇలా చదివించడని గర్వంగా మనం చెప్పుకుంటాం. ఇది ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేస్తారు నాన్న? మనం గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయ్యింది. కానీ మొదటి రోజు నుంచి ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై డాడ్ అని చెప్తే ఏమైనా అర్థం ఉందా? జగన్మోహన్ రెడ్డి గారికి చేసిన స్వయంకృతాపరాధం కూడా అది. ఇలాంటివి ఎవరికైనా ఉంటాయమ్మా. ఇప్పుడు ఎవరైనా సరే అచ్చాని పచ్చపోసలు అయితే రాజకీయాల్లోకి రారు. ఆ పొచ్చలపల్లి సుందరయ్య గారు ఇలాంటి మహానుభావులు తరం అయిపోయింది. ఇప్పుడున్న వాళ్ళలో అలాంటి పరిస్థితుల్లో ఏం జరుగుతుందో అన్న దాని మీద ప్రాథమిక అవగాహన, నియోజకవర్గాల మీద కన్సాలిడేటివ్గా కన్స్ట్రక్టివ్గా ఒక నాయకత్వాన్ని క్యాడర్ని బిల్డ్ చేసుకుంటూ ముందుకెళ్ళే దగ్గర పవన్ కళ్యాణ్ గారికి కూడా మొన్నటిదాకా ఉన్న ప్రాబ్లం ఏంటి? గ్రాస్ రూట్ లెవెల్లో ఆయన క్యాడర్ లేదని. అదర్వైజ్ ఆయన ఈజ్ అ బిగ్ క్రౌడ్ పుల్లర్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారి రామారావు గారి తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో అంత క్రౌడ్ పుల్లర్ ఆయనే.
కానీ ఆయనకు ఓటు బ్యాంక్ కింద కన్వర్ట్ అవడంలో ఆయన నెరేటివ్స్ మీరు గమనించండి, మీరు వస్తారు నాకు ఓట్లు లేరు, కన్సర్న్ పెంచుకున్నాడు. ఆ కన్సర్న్ పెరగడం వల్ల ఏమవుతుంది, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ వచ్చింది ఆయనకి, ఓటు బ్యాంక్ కింద కన్వర్ట్ అయింది. సో ఇవన్నీ మనం ప్యారలల్ గమనిస్తే రోజు అతన్ని క్రిటిసైజ్ చేస్తుంటే ఎక్కడి నుంచి సక్సెస్ వస్తుంది? సక్సెస్ విల్ ఆల్వేస్ కమ్స్ ఫ్రమ్ క్రిటిసిజం. సో అలాగే సార్, మరి ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు ప్రెసెంట్ పాలిటిక్స్ మన ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే నెలన్నర టైం అయింది గవర్నమెంట్ ఫామ్ అయ్యి, అనేక రకాల ఘటనలు జరుగుతున్నాయి. అయితే గవర్నమెంట్ ఫామ్ అవ్వక ముందు కూడా ఇలాంటి ఘటనలు జరుగుతూ వస్తున్నాయి. అయితే కొత్త గవర్నమెంట్ రావడంతో ఇవి ఇంకా హైలైట్ అవుతున్నాయనే చెప్పాలి. సో దీనికి కూడా టీడీపీ వాళ్ళు చెబుతున్న మాట ఏంటంటే మాకు కొంత సమయం ఇవ్వాలి, సమయం ఇవ్వకముందే ఢిల్లీ వేదికగా ధర్నాలు ఏంటి, క్వశ్చన్స్ ఏంటి, ఇప్పుడు లా అండ్ ఆర్డర్ సమస్య ఉంది అంటే ఇది జగన్ గవర్నమెంట్లో కూడా ఉన్నాయి, ఇలాంటి ఘటనలు జరిగాయి, మనం చూస్తూ ఉన్నాం న్యూస్లో. సో అయితే ఇప్పుడు గవర్నమెంట్ చేంజ్ అవ్వడంతో ఇవి ప్రతి ఒక్క విషయం ఎక్కువగా హైలైట్ అవుతుంది. సో కొన్ని అయ్యాయి కొంచెం సివియర్గానే అయినప్పటికీ కూడా, సో దీనికి గవర్నమెంట్కి కొంచెం సమయం అయితే ఇవ్వాలి కదా, ఏం చెప్తారు మీరు? ఇప్పుడు ప్రభుత్వం ఇది రాజకీయ హత్య లేదంటే ఇంకోటి, ప్రజలకు అర్థమయ్యే భాషలో నేను ఒక విషయం చెప్తాను. ముచ్చుమర్రి ఘటన ఉంది. అభం శుభం తెలియని ఒక పసికంద అమ్మాయి, అంటే పసికంద అంటే 9 చదువుతున్న పిల్ల, ఇంకా 13, 14 కోమర దశలో ఉన్న పిల్లలు ఒక పనికిమాలిన పని చేసి ఆ అమ్మాయిని చంపేసి ఇదైంది. ఇది మాట్లాడడానికి కూడా సమాజం తలదించుకోవాలి. అందులో నేను ముఖ్యంగా ఒక మగవాడిగా తలదించుకుని చెప్తున్నాను, క్షమించని కూడా. ఎందుకంటే ఇవాళ మనకి సమాజ హితం కోరుకుని, ఇప్పుడు ఎంత కాదన్నా ముఖ్యమంత్రి గారిది ఒక తండ్రి స్థానం, we need to give respect to the chair. ఇవాళ అభంశుభం తెలియని పిల్లలు ఎలా ఉంటుందంటే, వాళ్ళలో ఒక డిఫరెంట్ ప్రొవకేషన్ ఉన్నప్పుడు ఏ పనైనా వాడి హీరోయిజం పోర్ట్రేట్ చేసుకోవడానికి 10 మందికి చెప్తేనే కానీ పని చేయడు. ఇంకోటి గమనించా. రెండోది, ఈ ఘటనలకు సంబంధించిన విషయంలో ఒక అతన్ని వాళ్ళకి సంబంధించిన కుటుంబీకుడిని ఎవరినో ఇన్వెస్టిగేషన్కి తీసుకెళ్ళి రాత్రి 11కి అంతకు ఇంటి దగ్గర వదిలిన తర్వాత అతను ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయాడు. నా కన్సర్న్ ఏంటంటే, ఈరోజు ఈ ప్రభుత్వంలో ఈ సంబంధించిన ఈ ఘటన జరిగినప్పుడు ముఖ్యమంత్రి గారు ఫస్ట్ ఖండించి, పిల్లలు కౌమార దశలో ఉన్నప్పుడు తల్లిదండ్రులది అండ్ ఉపాధ్యాయులది బాధ్యత ఉంటుంది. ఆయన కనుక ఖచ్చితంగా చేతావని ఇచ్చి ఉంటే ఇది కొంత పాసిఫికేషన్ జరిగింది. రెండోది, పోలీస్ వ్యవస్థ నిరంతరం పనిచేస్తుంది దాని మీద చెప్పాలంటే. మొదటి 1 వీక్ అయితే వర్షాల్లో, ఇప్పుడైతే వర్షాలు కూడా ఉన్నాయి. ఈరోజు మీరు గమనించారు లేదమ్మా, 2 పరిణామాలు సంతరించుకున్నాయి. ఒకటి, ఎస్పీఎల్ని ఇటు మార్చి ప్రభుత్వం కొన్ని డెసిషన్స్ ఇస్తుంది. అది ప్రభుత్వ నిర్ణయాలు, మన దాన్ని ఆపాదించడానికి మనకు హక్కు లేదు కూడా. సో ఇక్కడ జరుగుతుంది ఏంటంటే, ఒక అండర్ ద డైరెక్షన్ ఆఫ్ అన్నది జరగనప్పుడు ఏమవుతుందంటే, లా అండ్ ఆర్డర్ ఈస్ టోటలీ డిఫరెంట్. లా అండ్ ఆర్డర్ అన్న కాన్సెప్ట్ని ప్రభుత్వం ఎత్తికేసుకుంటే కంటిన్యూస్ అష్యూరెన్స్ అండ్ ప్రామిస్ ఇవ్వాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంటుంది, సంబంధిత హోంమంత్రి గారిది కానీ సంబంధిత ముఖ్యమంత్రి గారు. ఎందుకు చెప్తున్నానంటే, ఈ సంఘటనలో వాడిని రాత్రి 11, 12 దాకా ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత అతని ఇంటికి వెళ్ళి ఆత్మహత్య చేసుకున్నాడు. సూసైడ్ చేసుకోవడం కూడా తప్పే కదమ్మా. సూసైడల్ టెండెన్సీ ఉన్నప్పుడు కూడా వాళ్ళని ఎలా పరిరక్షిస్తారో తెలుసు కదా. మనందరికన్నా అపారమైన అనుభవం ఉన్న పోలీస్ వ్యవస్థకే దాని గురించి బాగా తెలుస్తుంది. ఇప్పుడు బాధ్యత వహించడం అంటాను. అతన్ని ఇన్వెస్టిగేట్ చేశారు, తెల్లారు అతను ఇంటికి వచ్చి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇందులో పోలీస్ స్టేషన్లో అనేది నేను మాట్లాడట్లేదు, కానీ పోలీస్ వ్యవస్థకి అతని మీద కన్సర్న్ కావాలి. ఇది లా అండ్ ఆర్డర్. ఇది ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు ఏమవుతుందంటే, ప్రజలకి సమాజంలో 2,70,000 మంది దగ్గర ప్రజలకు ఒక కానిస్టేబుల్ ఉంటాడమ్మా. ఎందుకు? మనలో అందరికీ బుర్రతొక్క ఆలోచనలు, పనికిమాల ఆలోచనలు ఉండవు. ఎవడో 1-2% ర్యాండమ్గా 1% ఉంటారు, మైన్యూట్ పర్సెంట్. ఒక శాడిజం మెంటాలిటీతో, లేదా హత్యలు చేసేవాళ్ళు, లేదంటే దొంగతనాలు చేసేవాళ్ళు, మానభంగాలు చేసేవాళ్ళు, పనికిమాల సమాజ హితం కాని పనులు చేసేవాళ్ళు. వీళ్ళని ఐడెంటిఫై చేయడం ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ ఫర్ పోలీస్. అలాంటి వాళ్ళకి నిరంతరం నియంత్రిస్తూ ఉంటారు. అంచేత ఈ పోలీస్ వ్యవస్థకి సక్సెస్ స్టోరీ ఉంటుంది. సో ఈ సక్సెస్ స్టోరీలో పనికిమాలిన విషయాలు యాడ్ అవుతున్నాయి అనుకోండి. ఉదాహరణకి రాజకీయ కక్షలు, లేదా రాజకీయాల్లో పొలిటిక్స్కి సంబంధించిన వాటిలో నాకు ఇవాళ మా పార్టీ గెలిచిందన్న భావవేశంలో వాడిని తనడమో పొడవడమో ఏదో జరుగుతున్నాయి అనుకో, అవి 1-2-3 డేస్ ఉంటే ఓకే. బట్ వెన్ ఇట్ కమ్స్ టు కంటిన్యూటీ అన్నప్పుడు, కంటిన్యూటీలో నిజంగా జరిగినవి సొంత కలహాలతో వాడిని వాడినందని అది కావచ్చు. కానీ ఇది రాజకీయాలు ఆపాదించేస్తున్నప్పుడు ఏంటంటే స్వీయ నియంత్రణ కాదు. రెండోది, ఇవాళ మనకి అసెంబ్లీ సెక్షన్ స్టార్ట్ అయ్యి, నేను మాటకి చెప్తున్నాను, గవర్నర్ గారి ప్రసంగం. ఇప్పుడు నేను పుట్టిన కాడి నుంచి, నువ్వు జర్నలిజం చదువుకున్న నుంచి, నేను చదువుకున్న నుంచి గవర్నర్ గారి ప్రసంగం, అపోజిషన్ పార్టీలు కాగితాలు చింపాడు. నిన్న అపోజిషన్ లీడర్ కూడా కాదు, జగన్మోహన్ రెడ్డి వెళ్ళి కలిసాడు కదా. ఫస్ట్ ఆయన సెషన్కి రాగానే హోంమంత్రి గారు నిలబడి, గౌరవ హోంమంత్రి గారు, నాకు దీని మీద ఒక రివ్యూ రిపోర్ట్ కావాలి, నాకు నిన్న అపోజిషన్ లీడర్ ఇచ్చిన కదా ఫస్ట్ సీజన్ రెస్పాన్సిబిలిటీ. ఎందుకు ఉండట్లే? మనం ఎందుకు ఇది ఎక్స్పెక్ట్ చేయకూడదు? ఇందులో ఏమైనా తప్పుందా? తప్పేం లేదు సార్, కాకపోతే ఏ గవర్నమెంట్లోనే జరగట్లేదు. జరగాలి కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రజలు నీకు జగన్మోహన్ రెడ్డి వద్దు, నాకు చంద్రబాబు నాయుడు గారు కావాలని ఇచ్చారు.
ఇచ్చినప్పుడు కొత్తదనం కావాలి కదా. అదే గవర్నర్ గారి స్పీచ్ వీళ్ళు హెడ్ ఫోన్లు పెట్టుకుని వినేసి ప్రసన్నం అయిపోయి అది కాదు కదా. ఆయన కూడా ఏం చదువుతాడు, వీళ్ళు ఇచ్చింది చదువుతారు. అది ఇంకా ఆశ్చర్యకరమైన విషయం, ఇవాళ పోలీస్ వ్యవస్థ, గవర్నర్ వ్యవస్థ, ఈ ఈ నెక్స్ట్ అసెంబ్లీ నిర్వర్తిస్తున్న ఈ వ్యవస్థ, ప్రజాస్వామ్యం, డెమోక్రసీ, ఈ 3 హ్యాండ్ ఇన్ గ్లౌజే కదా. ఈ 3 హ్యాండ్ ఇన్ గ్లౌజ్లో ముఖ్యమంత్రి గారికి డిస్కషన్స్ ఉన్నాయి, హోంమంత్రి గారికి డిస్కషన్స్ ఉన్నాయి, గవర్నర్ గారికి డిస్కషన్స్ ఉన్నాయి, సమన్వయపరచుకోవడానికి సేపు. ఇప్పుడు ఏమవుతుందంటే ఆ మొనటమీ బ్రేక్ అవుతుంది. దీనికి ఏ రాజ్యాంగాలు, చర్యలు, ప్రతిచర్యలు ఎక్కర్లే. ఫస్ట్ రిపోర్ట్ సరే రేపు సెక్షన్స్ అయ్యేలోపుగా గవర్నర్కి నాకు రిపోర్ట్ సబ్మిట్ చేయండి అని చెప్పి ఆయన గవర్నర్ ఆఫీస్లో ఆయన ప్రెస్ మీట్ పెట్టారు అనుకోండి, ఏమవుతుంది? ఇవి ఎందుకు జరగట్లే? ఇవి ప్రశ్నించమంటున్నా. ఇవి జరిగాయి అనుకోండి సార్, ఖచ్చితంగా అన్ని పనులు అవుతాయి. మూడోది, 11 నియోజకవర్గాల నుంచి గెలిచిన వాళ్ళు ఉన్నారు. ఇవాళ 11 నియోజకవర్గాల్లో కూడా అనిశ్చితి ఉంటుంది కదా, ఉండే ఉంటుంది, లేకపోయి ఉండొచ్చు. ఎవరి నియోజకవర్గం గురించి వాళ్ళు మాట్లాడుకునే హక్కు ఎందుకు ఉండదు? ఇవన్నీ కొత్త పంధాకి తెరలేపినప్పుడు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించిన వాళ్ళు అవుతాం. ఇది జరగాలి, ఇది నా ఎక్స్పెక్టేషన్స్. అలాగే ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి మీద అయితే ఒక ఆరోపణ అయితే ప్రజల నుంచి వినిపిస్తోంది, ఇటువైపు ప్రతిపక్షాల నుంచి కూడా వినిపిస్తోంది. అంటే ఒకప్పుడు సుగాలి ప్రీతి హత్య టైంలో అది చంద్రబాబు నాయుడు హయాంలో జరిగినప్పటికీ కూడా అప్పుడు మాట్లాడని పవన్ కళ్యాణ్ మాట్లాడి ఉండొచ్చు, అయితే అప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఒక రిలేషన్షిప్ ఇప్పుడున్నది లేదు. సో జగన్ గవర్నమెంట్ వచ్చాక 5 years పాటు ఏ సభ పెట్టినా సరే ఆడపడుచుల గురించి మాట్లాడడం, సుగాలి ప్రీతి గురించి మాట్లాడడం మనం చూసాం. అయితే ఎప్పుడైతే మళ్ళీ ఇప్పుడు 2024లో కూటమి గవర్నమెంట్ వచ్చింది, ఈయన ఉప ముఖ్యమంత్రి అయ్యారు. సో ఇప్పుడు ఎందుకు సుగాలి ప్రీతి గురించే కాదు, ఏ ఆడపిల్లకి ఏం జరిగినా ఎందుకు పవన్ కళ్యాణ్ రెస్పాండ్ అవ్వట్లేదు? ఇది ప్రతి ఒక్కరి నుంచి వస్తున్న ప్రశ్న. ఇది ఫస్ట్ మీద బడ్జెట్ సెషన్స్ జరుగుతున్నాయి. ఇప్పుడు ఫైనాన్సెస్ అన్న దాని మీద ఎక్కువ ఎంఫసైజ్ చేసి, ఇప్పుడు ఎంత కాదన్నా పవన్ కళ్యాణ్ గారు పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద ఎన్డీఏ కూటమి, కానీ ఆయనకి ఇవాళ ఎవరైనా సరే వెసులుబాటు చర్యలు ఇవ్వాలి. ఏ ప్రభుత్వానికైనా ఫస్ట్ 3 months బ్రీదింగ్ టైం ఉంటుంది. ఆ బ్రీదింగ్ టైం కూడా కోల్పోయే పరిస్థితిలో యాడెడ్ అయిపోతున్నాయి. ప్రధానికి మీరు సుగాలి ప్రీతి విషయం ఆడారు, కానీ ముచ్చుమర్ల ఆడపిల్ల ఇష్యూ ఇంకోటి యాడ్ అయింది కదా, ఇంకో 5 నెలల పాపకి జరిగిన మానభంగం అదొకటి యాడ్ అయింది. సో ఇవన్నీ ఏమవుతున్నాయంటే ఫస్ట్ ప్రయారిటీ దేనికి ఇవ్వాలన్న దాని మీదకి ఎక్కువ వస్తుంది. ఇప్పుడు సుగాలి ప్రీతి అన్న దాని మీద కన్నా టాప్ ప్రయారిటీ వాళ్ళ ఎంటైర్ డిపార్ట్మెంట్కి కానీ ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారికి కానీ ఈ ముచ్చుమర్రి ఇష్యూ ఇస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఫర్ దెమ్ రైట్ నౌ. ఎందుకంటే పాప ఇంకా దొరకలేదు. బట్ ఆ ఇష్యూ గురించి కూడా రెస్పాండ్ అవ్వలేదు కదా పవన్ కళ్యాణ్ ఇప్పటివరకు. అదే చెప్తున్నానమ్మా, మనకి ఏమవుతుందంటే ఇప్పుడు ఇది మొదలెట్టారు అనుకో, అది అడుగుతారు. సో అంచేత వీళ్ళ దగ్గర ఇప్పుడు యాక్షన్ ప్లాన్ ఏమవుతుందంటే అది ఉన్నప్పుడు కోర్స్ ఆఫ్ టైం విల్ హీల్. ఇక్కడ నేను అంటుంది కూడా పవన్ కళ్యాణ్ గారిని కూడా మాట్లాడలే, ఇది ఫస్టే ముఖ్యమంత్రి గారే ఫుడ్ డౌన్ చేసి చెప్పుంటే ఇవాళ చూడండి అది కలెక్టర్ ఆఫీస్ తగలబడింది ఇక్కడ మదనపల్లిలో. స్పాంటానియస్గా హి హస్ గివెన్ అ డైరెక్షన్ టు ద రెస్పెక్ట్ టు డీజీపీ అండ్ సిఐడి ఆఫీసర్స్కి ఇమ్మీడియట్గా రష్ ఆన్ అండ్ దాని మీద నాకు ఎంక్వైరీ రిపోర్ట్ కావాలన్నారు. ఇది కనుక ఎప్పుడైతే ఎగ్జిక్యూషన్ బ్రీదింగ్ టైంలో ఎగ్జిక్యూషన్స్ ఎప్పుడైతే ఛాన్సెస్ వస్తాయో అప్పుడు గుడ్ గవర్నెన్స్ ఎస్టాబ్లిష్ అవుతుంది. ఇది కావాలి ఫస్ట్. సో అంచేది ఏంటంటే సుగాలి ప్రీతి విషయం ఆయన మాట్లాడడానికి 100% హక్కు ఉంది. అలా గతంలో వాలంటరీ వ్యవస్థలో ఆడపిల్లల మీద జరిగిన 30,000 మంది 20,000 మంది గాయమైపోయారని చెప్పారు ఆయన. ఇవాళ అవన్నీ ఎక్కడి నుంచి ఐడెంటిఫై అవుతాయంటే ఇప్పుడు ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఈ గవర్నమెంట్లో ఫుడ్ డౌన్ చేస్తూ ఇవాళ నుంచి ఇలాంటి పనికిమాలిన పనులు జరిగినప్పుడు ప్రభుత్వపరమైన చర్యలు ఎలా ఉంటాయి అనేది ఒకసారి మచ్చుతనకు వచ్చాయి అనుకోండి. ఇప్పుడు దానికి ఒక ఎమ్మెల్యే బుల్డోజర్ తీసుకుని ఓవర్ యాక్షన్ చేస్తే ఇమీడియట్గా ముఖ్యమంత్రి గారు పిలిచి తోలు తీశారు, పిచ్చేషాలు కుదరవు అని. అలాగే ఒక సంబంధిత మంత్రి గారి భార్య పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఓవర్ యాక్షన్ చేస్తే కూడా ఎస్ ఫుడ్ డౌన్. వెన్ దీస్ థింగ్స్ ఆర్ టేకింగ్ ప్లేస్ ఆబ్వియస్గా ఇవి కూడా జరుగుతాయి అన్నది ప్రజలకి 5 ఏళ్ళు మనకి ఎవరికి ఏం ఛాన్స్ లేదు. వీళ్ళు ఏం చేశారు వాళ్ళు ఏం చేశారు కంపారిజన్లు కాదు కదా. కంపారిజన్స్ కన్నా ఇవాళ సస్టైనిటీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఎండ్ ఆఫ్ ద డే స్టేట్ని ఎవరు ఏ విధంగా పరిరక్షిస్తున్నారు అన్నది ప్రజలు నిశ్చితంగా గమనిస్తున్నారు. సో లా అండ్ ఆర్డర్ సమస్య అయితే లేదంటారు ఆంధ్రప్రదేశ్లో? లేదని నేను చెప్పనమ్మా, దీనికి ఇంకా నేను అదే చెప్తాను కదా. ఈ నెల రోజుల్లో జరిగిన పరిణామాలు చూడండి. 26 జిల్లాలకి ఇవాళ ఎస్పీల్ని డిఎస్పీల్ని ఇటు అటు షఫల్ చేశారు. సో ఎవరైనా సీట్లో కూర్చున్న తర్వాత ఏమవుతుందో నియోజకవర్గంలో ఏమైందో వాడికి తెలియాలి కదా. సో ఆ బ్రీదింగ్ స్పేస్ ఎప్పుడైతే కుదరదో ఇప్పుడు దానికి ఎలక్షన్ కమిషన్ సస్పెండ్ చేసిన ఎలక్షన్ కమిషన్ అతన్నే వినుకొండకేశారు. ఇవాళ 1, 2, 3 చూడాలి కదా, గతంలో ఏం జరిగింది ఇప్పుడు ఏం జరిగిందో. సో ఇది బ్రీదింగ్ స్పేస్ ప్రభుత్వానికి కావాలి. ఇప్పుడు ఆయన ఎస్పీ గారు వెళ్ళి అక్కడ నిలదొక్కుని ఆయన ఏదో పని చేయడం అంతా జరుగుతాయి. కానీ దీనికన్నా ప్రభుత్వం అబ్జర్వ్ చేసి నేను అక్కడ వేసిన తర్వాత కూడా వాట్ ఇస్ దిస్ రిపీటింగ్ అన్నది ప్రభుత్వం క్వశ్చనించే పరిస్థితి రావాలి. అది ఎప్పుడు వస్తుంది? అన్నిటి మీద పట్టు సంపాదించడానికి ఫస్ట్ ఇవాళ బడ్జెట్ అవ్వాలి. బడ్జెట్ సెక్షన్స్లోంచి కొన్ని అవుట్కమ్స్ డెరైవ్ అవుతాయి, అక్కడి నుంచి ఎగ్జిక్యూషన్స్ చాలా ఈజీ అవుతాయి.
అలాగే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ చెబుతుంది ఏంటంటే ఆ బ్రీతింగ్ టైం ఇవ్వడానికే జగన్ బెంగళూరుకి వెళ్ళారు, ఇదేమి పట్టించుకోకుండా కొంత మన గవర్నమెంట్ ఖచ్చితంగా టైం ఇవ్వాలన్న ఉద్దేశంతోనే ఆయన బెంగళూరుకి వెళ్ళారు. అయితే ఈ వరుస ఘటనలు ఆగకపోవడం, ముఖ్యంగా మనం చూసుకుంటే వినుకొండలో అయిన ఘటనతో ఆయన పూర్తిగా ఇంకా రావాల్సి ఉంది, మనం ఖచ్చితంగా రాష్ట్రానికి రావాలి అని ఒక కృత నిశ్చయంతో ఆయన రావడం జరిగింది. అలాగే ఇప్పుడు ఢిల్లీ వేదికగా ధర్నా చేయడం కూడా ఈ వరుస ఘటనలే కారణం, లేదంటే ఖచ్చితంగా టైం ఇచ్చుండేవారు అనేది వైఎస్ఆర్సీపీ చెబుతున్నమాట. ఆయన చెప్తుంది కూడా కరెక్టే. నేను చెప్తుంది ఏంటంటే లా అండ్ ఆర్డర్ మీద కంట్రోల్ 100% వచ్చేదాకా ఈ చెదురుమదురు ఘటనలు ఎక్కువైపోయి. ఇప్పుడు ఫస్ట్లో ఓ లీనియన్స్ అన్నది ఉందనుకోమా, రాజకీయ అనిశ్చితిలో ఉన్న 3 రోజులు 4 రోజులు ఉన్న ఆవేశకావేశాలని ప్రజల మీద ప్రదర్శిస్తున్నప్పుడు నియంత్రణ లేకుండా ఒక కన్సిడరేషన్ వచ్చిందనుకో, ఈ ప్రవాహంలో అన్ని కొట్టుకోవడానికి సిద్ధమైపోతాయి. అందుకే చూడండి, నదీ ప్రవాహాన్ని ఎప్పుడైతే ఆనకట్టలు కట్టి ఆపకపోతే నీరంతా వెళ్ళి సముద్రంలో కలుస్తుంది. అలాగే ఏమవుతుంది, ఇప్పుడు పర్సనల్ వెంజెంటాస్ కూడా దీనికి అట్రిబ్యూట్ అయిపోతున్నాయి. అవి రాజకీయ కక్షల కింద, రాజకీయ హత్యల కింద ముద్రించబడుతున్నాయి. సో ఇవన్నిటిని కన్సల్టేట్ చేయాలంటే ఎవరిది కావాలి? లా అండ్ ఆర్డర్ మళ్ళీ కంట్రోల్ రావాలి. ఇప్పుడైతే చూడు 1 వీక్లో మొత్తం ఇవన్నీ ఎలా సమస్య పోతాయి? ఎందుకు సమస్య పోతాయి అంటే సంబంధిత అధికారులు సంబంధిత నియోజకవర్గాల మీద, సంబంధిత జిల్లాల మీద పట్టు సాధిస్తారు. పట్టు సాధించిన తర్వాత ఏమవుతుంది? బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్. ఎగ్జిక్యూషన్కి నీకు చెప్తాడు ఇది జరిగి తీరుతుంది. ఆ అనిశ్చితి టైంలో కూడా దాన్ని కన్సల్టేట్ చేయగలిగే వ్యక్తి ఎవడంటే మళ్ళీ పెద్ద మనిషి స్థానంలో ఉన్న ముఖ్యమంత్రి గారు. ఆయన పిలిపివ్వాలి. ఆయన పిలిపిస్తే అన్నీ ఆటోమేటిక్గా అవుతాయి. ఎందుకంటే సమన్వయం, సంధానించడం రెండు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళు గెలిచిన ఉత్సాహంలో చాలా ఆవేశకావేశాలతో ఉన్నారు. అవన్నిటి పాసిఫికేషన్స్ అధినాయకులు చేయగలుగుతారు. అది ఆల్రెడీ ఒక ఇండైరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారు మొదలెట్టారు. ఇంకా ఫుడ్ ఆన్ చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అంతే సంయమనం పాటించి మనం పిలిపివ్వాల్సిన బాధ్యత కూడా ఉంటుంది. ఎప్పుడైతే 3 పార్టీలు సమన్వయపరచబడితే ఖచ్చితంగా అనిశ్చితి ఉన్నది ఉండదు. ఇదే కోరుకోవాలి మనం రాష్ట్రానికి, అంతకన్నా ఇంకేం లేదు. అల్టిమేట్ గా ప్రజలు బాగుండాలి. ప్రజలు బాగుండాలి కదమ్మా. ప్రజాస్వామ్యంలో ప్రజాప్రభుత్వాలు ఇచ్చిన తీర్పులకి ప్రజలు ఇచ్చిన తీర్పే కదా ప్రజాప్రభుత్వం. సో ఆ ప్రజాప్రభుత్వం 5 సంవత్సరాలు మనం సస్టైన్ చేసుకోవాలంటే వాళ్ళ గుడ్ గవర్నెన్స్ మీద నెక్స్ట్ వాళ్ళ రెన్యువల్స్ ఉంటాయి. అలాగే ఇప్పుడు చూసుకుంటే జగన్ ఢిల్లీ వేదికగా ఏదైతే ధర్నా చేస్తున్నారో దానిలో వాళ్ళ పార్టీ పెద్దలందరినీ పాల్గొనమని చెప్పడం. అయితే జగన్ కి బీజేపీ నుంచి ఇప్పుడు సహకారం అందే పరిస్థితి లేదు. ఇప్పుడు బీజేపీ అక్కడ కేంద్రంలో గవర్నమెంట్ లో ఉంది కాబట్టి, సో జగన్ ఏమైనా ఇండియా కూటమి సపోర్ట్ తీసుకునే అవసరం ఉందా? ఇక్కడ ఇండియా కూటమి కాదు కదా, ఎన్డీఏ కూటమి కూడా ఈ ఫెడరల్ సిస్టంలో దేశ హోంమంత్రి ఇక్కడికి వచ్చి దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి చేసేది ఏమి ఉండదు. మీకు అర్థమవుతుందా? లాస్ట్ టైం కూడా హోంమంత్రి గారు మీకు జ్ఞాపకం ఉందా, ఎలక్షన్స్ ముందు ఒకసారి అమిత్ షా గారు వస్తే తిరుపతిలో రాళ్లదాడి జరిగింది. అది స్టేట్ పరిధిలో ఉంటారు కదా, నేను హోంమంత్రి, కేంద్ర హోంమంత్రి అని చెప్పి ఆయన యాక్షన్ తీసుకున్నారా? దీనికి కూడా అంతే. ఎందుకంటే దేశంలో ఒక చర్చనీయాంశం కావాలి. లా అండ్ ఆర్డర్ ఇక్కడ ఎలా ఉంది అన్నది ఒక అపోజిషన్ పరంగా గల వినిపించడం సర్వసాధారణం. సో ఇది ఢిల్లీ వేదికగా ముఖ్యంగా ముఖ్యమంత్రి గారిని క్వశ్చన్ చేయడానికి అక్కడ ఒక వెసులుబాటు తీసుకుంటున్నప్పుడు ఏమవుతుందంటే ప్రధానమంత్రి కానీ, సంబంధిత హోంమంత్రి కానీ, రాష్ట్రపతి గారు కానీ అపాయింట్మెంట్లు ఇచ్చి ఎలా చేస్తారన్నది చాలా చూడాలి. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళకి చాలా అవసరం ఉంది రాజ్యసభలో. సో ఇటు కర్ర ఎరగదు పాము సావదు రాజకీయాలకి బీజేపీకి పెట్టేది వేరు. అలాగే రాష్ట్రపతి పాలన డిమాండ్ చేస్తామంటారు. దీన్ని అసలు ఎంతవరకు సమర్థిస్తారు? అది బిగ్గెస్ట్ కామెడీ షో. నో ఐ విల్ నాట్ ఎంటర్టైన్ దట్. ఎందుకంటే దట్స్ నాట్ దట్. ఇప్పుడు ఒక 2-3 చెదురుమదురు ఘటనలు జరిగినంత మాత్రాన దాన్ని, అంటే నేను ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. కానీ దీనికి రాష్ట్రపతి పాలన దాకా వెళ్ళిపోయేంత పరిస్థితులు అయితే ఉండవు. అలాగే ఎందుకమ్మా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళి కలిసి అమరావతి రాజధాని విషయంలో మండలి చైర్మన్ సంతకం లేకుండా అది ఇదైనప్పుడు కూడా రాష్ట్రపతి పాలనకు వెసులుబాటే తీసుకోలేదు, అపోజిషన్గా ఉండి కూడా. ఇంక ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అపోజిషన్ కూడా కాదు కదా మరి. అలాంటివి ఇవన్నీ చాలా జరుగుతూ ఉంటాయి. వాటిని మనం చూడవలసింది ఏంటంటే ఒక పదం జారుతూ ఉంటాయి. ఆ జారిన పదాలను పట్టుకుని మనం దాంట్లోంచి తేక తాత్పర్యాలు తీయమంటే జరగని పని. పూర్తిగా అసందర్భం, సముచితం కూడా కాదు. సో అలాగే తెలంగాణ ఎలక్షన్స్ మనం చూసుకుంటే సార్, ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ అంటే ప్రెసెంట్ ఇప్పుడు రుణమాఫీ చేయడం, దీనిపై మనం చూసుకుంటే ఒక బిగ్గెస్ట్ సక్సెస్ లాగా కాంగ్రెస్ చెప్తూ వస్తుంది తెలంగాణలో. ఎందుకంటే అప్పట్లో వైఎస్ఆర్ చేసిన తర్వాత ఎవరు ఇంత ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చేయట్లేదు, దీని మీద అంత కాన్సన్ట్రేట్ చేయలేదు. అంటే గతంలో కేసీఆర్ చేసినప్పటికీ కూడా వైఎస్ చేసిన తర్వాత మళ్ళీ రేవంత్ రెడ్డి అంత ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చేస్తున్నారు అనేది కాంగ్రెస్ వాళ్ళు చెబుతున్నమాట. సో ఇప్పుడు మనం చూసుకుంటే కేటీఆర్ ఏమో ఇదంతా కూడా రైతు బంధు నిధులను, జూన్లో ఇవ్వాల్సిన నిధులను ఇటువైపు మళ్లించారు అని చెప్తున్నారు. అసలు ఏంటిది? ప్రభుత్వానికి వాళ్ళ పనులు వాళ్ళు చేయడానికి 5 సంవత్సరాలు ప్రజలు హక్కు ఇచ్చారు. నువ్వు చేసిన సంక్షేమమే నచ్చితే మిమ్మల్ని గవర్నమెంట్లో కూర్చోబెట్టిందరు కదా, వీళ్ళు ఎదురు చేస్తారని వీళ్ళకి అవకాశం ఇచ్చారు. రెండోది, ఇవాళ ఎంత కాదన్నా రైతు బంధు అనండి, లేకపోతే ఇవాళ రైతు రుణమాఫీ అని తీసుకుని పాస్బుక్ ప్రాతిపదికగా ఇవాళ రేవంత్ రెడ్డి గారు తీసుకున్నారనే చాలా మంచిది. ఎందుకంటే సమ్ స్టిపులేషన్స్ కావాలి కదా. ఇప్పుడు ప్రతి ఒక్కడికి అందరికీ బంగారు కంచాల్లో అన్నం పెడితే ఇంకా మన దేశంలో
ఆర్థిక అసమానతలు లేనట్టే కదా లెక్క. ఇవాళ ఆర్థిక అసమానతలు రూపుమాపడానికే ఇవాళ రుణమాఫీలు కానీ లేదా చిన్నకారు సన్నకారు రైతుల్ని పరిరక్షించడానికి ప్రభుత్వాలు కొన్ని నిర్ణయాలు తీసుకుంటాయి. సో దాంట్లో ఏమవుతుందంటే 5 ఎకరాల లోపు ఉన్న వాళ్ళకో లేదంటే పట్టా పుస్తకం ఉన్న వాళ్ళకి ఇలాంటి వాళ్ళందరికీ తీసుకున్న నిర్ణయానికి కన్సాలిడేట్ అయింది 10 లక్షల మందికి. చిన్న విషయం కాదమ్మా, 10 లక్షల మందికి 2 లక్షల రూపాయలు చొప్పున అంటే అన్ని 200 కోట్ల పైసలక ఇంకెక్కువ 2000 కోట్ల 20,000 కోట్ల 2000 కోట్లు. సో ఇవి ఇంత జరుగుతున్నప్పుడు ఏంటంటే ప్రభుత్వం ఒక బోల్డ్ స్టెప్ తీసుకుంది. ఇవాళ ఫైనాన్షియల్స్ ఏమి మనకి ఇబ్బడముబ్బడిగా ఏం లేవు 2 రాష్ట్రాలకి, ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ తీసుకుని. కానీ అందుకే ఆయన మొదట్లో ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా రేవంత్ రెడ్డి గారు చాలా బాగా చెప్పారు, ఐ నీడ్ టు పుల్ మై సాక్స్, ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు మార్చడానికి. కానీ ఏదన్నా ఫైనాన్సెస్ ఏమున్నాయో తెలుసుకోవాలి, తెలుసుకున్న తర్వాత నేను తీసుకున్న నిర్ణయాలు ఉంటాయి. దానికి కూడా ఆయన సంయమనం పాటిస్తూనే తీసుకున్నాడు. ఆగస్టు లోపల డెడ్లైన్ పెట్టుకున్నాడు. ఆయన ఇచ్చిన 6 బుల్లెట్ పాయింట్లు, ఫస్ట్ది ఆరోగ్యశ్రీని 10 లక్షలు పెంచి చూపించాడు, తర్వాత ఉచిత ఆడపిల్లలకు బస్సు ఇచ్చాడు. ఇవాళ కూడా ఈ రైతు రుణమాఫీ అన్నది 10 లక్షల మందికి 2 లక్షల రూపాయలు చొప్పున అన్నది ఇట్స్ నాట్ అన్ ఆర్డరీ గేమ్. ఇవాళ ఉన్న ఫైనాన్షియల్ రెగ్యులేటరీస్లోనే ఇంత అన్ఈవెన్ సర్కమ్స్టాన్సెస్లో ఇఫ్ యూ హెస్ టేకెన్ దట్ ఈస్ కాల్డ్ టు బి ఎ బోల్డ్ స్టెప్. అందుకని ఏంటంటే కాంగ్రెస్ ఇవాళ మీకు అల్లి చెప్తున్నానమ్మా, రీవ్యాంప్ అవుతుంది, రీకూప్ అవుతుంది, ఇక్కడ స్ట్రెంథన్ అవుతుంది. స్ట్రెంథన్ అవుతున్నప్పుడు ఏంటంటే వాళ్ళు ప్రతిదానికి ఎవరో ఒకళ్ళు భుజం తట్టే కార్యక్రమానికి తెరలేపుకుంటారు. రేవంత్ రెడ్డి గారు చూడండి, అవుట్ ఆఫ్ ద బాక్స్ కాంగ్రెస్లోకి వచ్చిన వ్యక్తి అతను. అండ్ హీ హెస్ ప్రూవ్డ్ హిస్ లెగసీ దట్ బికాస్ ఆయన ఏమనాలంటే ఒక సక్సెస్ఫుల్ పొలిటీషియన్స్, తెలుగుదేశం నుంచి వచ్చిన కేసీఆర్ గారు కానీ రేవంత్ రెడ్డి గారు కానీ వాళ్ళ పాత్ చాలా క్లియర్గా ఉందమ్మా. ఎండ్ ఆఫ్ ద డే టు కాంకర్ అన్నదానికి వాళ్ళు చాలా పెద్దపేట వేసుకున్నారు. అదే కేసీఆర్ గారి సక్సెస్ స్టోరీ, ఇవాళ రేవంత్ రెడ్డి గారితో కూడా అదే సక్సెస్ స్టోరీ. మంచిది ఏంటంటే వాళ్ళు ఎదిగిన విధానం, వాళ్ళు పాత్ క్రియేట్ చేసుకున్న విధానం చాలా మంది రాజకీయ నాయకులకి అది నిజంగా ఇస్ ద బిగ్గెస్ట్ లెసన్స్. ప్రజల్లోంచి ఎమర్జ్ అయితే ఎలా ఉంటుంది అన్నదానికి కేసీఆర్ ఎగ్జాంపుల్ అయితే, ఒక రాజకీయ రణతంత్రాన్ని తనకు అనుగుణంగా పావులు కదుపుకుంటూ ముందుకెళ్ళడంలో రేవంత్ రెడ్డి గారి సక్సెస్ చూడండి. ఇవాళ ఆయనకి పొలిటికల్ లెగసీలో జైపాల్ రెడ్డి గారు ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తి అయినా సరే ఇవాళ జైపాల్ రెడ్డి గారు లేరు. అలాంటి వ్యక్తి లేనప్పుడు కూడా ఆయన సక్సెస్ మోడల్ చూడండి, ఆయన సక్సెస్ స్టోరీ చూడండి ఎలా క్రియేట్ చేసుకుంటుంటే ఇంట గెలిచి రచ్చగలాలి అన్న దగ్గర తన నియోజకవర్గాన్ని స్పందన చేసుకోగలిగాడు. అక్కడి నుంచి అలా 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 అంచెల వారీగా ఎదిగిన విధానంలో ఇవాళ కాంగ్రెస్ లాంటి దాంట్లో ఒక వర్కింగ్ ప్రెసిడెంట్, తెలుగుదేశం నుంచి వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో వచ్చి కాంగ్రెస్ శ్రేణులను సమర్థన చేయగలిగాడు. ఒక అచేతన స్థితిలో ఉన్న సామాజిక వర్గాన్ని నిద్రలేపి సక్సెస్ స్టోరీ క్రియేట్ చేసుకున్నాడు. వాళ్ళు చూడండి, ఆయనలో ఉన్న కలుపుగోలుతాను ప్రతి దానికి బట్టి విక్రమార్క గారిని, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని ఎక్కడ 2 చేతులు పట్టుకుని వదలట్లేదు. సో ఆబ్వియస్గా ఏమవుతుంది, ఎవరికి పెద్దపేట వేయాలి అలా పెద్దపేట వేస్తున్నాడు. ఇప్పుడు పొన్నం గారు వెళ్ళిపోయేటప్పుడు కరెక్ట్గా అనవలసిన మాట అనేసాడు. ఎందుకంటే ఉంటే పరిరక్షించుకునే విధానం వేరు, లేనప్పుడు అలా ఆ స్ట్రాటజీస్ కావాలి. అప్పుడు ఏమవుతుందంటే మనకి ఇంక త్వరలో ఇంకేం అవరోధాలు క్రియేట్ అవ్వవు. ప్రతి దాంట్లో బట్టిసారి ఇన్వాల్వ్ చేస్తాడు ఆయన చూడగలంటే. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏం చేశారంటే సమన్వయపరుచుకొని సంధానపరుచుకొని ముందుకెళ్ళడంలో ఆయన ఒక డిఫరెంట్ స్ట్రాటజీ ఆయన తగ్గించుకున్నాడు. అసలు అదర్వైజ్ ఆయన ఎంత అగ్రెసివ్ పర్సన్ ఎవరికి తెలియదు. తెలంగాణ ఉద్యమం లేచినప్పుడు గన్ ఎత్తుకుని వెళ్ళిన మనిషి అతను. కానీ బట్ ఎక్కడ వెన్ యూర్ ఇన్ రోమ్ యూ నీడ్ టు బి రోమన్ అన్న దానికి రేవంత్ రెడ్డి ఈజ్ ద బెస్ట్ యాప్టెడ్ పర్సన్. సో అట్లా ఆయన ముందుకెళ్ళి దాంట్లో ఇవాళ తెలంగాణ సమాజానికి ఆల్మోస్ట్ 8 నెలల పరిపాలన కదా, ఈ 8 నెలల పరిపాలనలో ఆయన ప్రజల్లోకి వెళ్ళిపోగలుగుతున్నాడు. ఇప్పుడు రైతు భవన్ ఉంది, దాన్ని తీసుకొచ్చి ప్రజల్లోకి వదిలాడు. మంగళవారం శుక్రవారం ప్రతిరోజు ప్రజలతో సమన్వయపరచుకోవడానికి సంధానపరచుకోవడానికి అధికారులని సంబంధిత మంత్రుల్ని ఎంగేజ్ చేయగలుగుతున్నాడు. గుడ్ గవర్నెన్స్. సో ఈ గుడ్ గవర్నెన్స్కి ఎప్పుడైతే కాంగ్రెస్ అడాప్టబిలిటీ వచ్చిందో, వాళ్ళు ఎప్పుడూ పేదల పక్షాన ఉంటుంది కాంగ్రెస్ అంటే. గరీబీ ఆటో నినాదం తీసుకొచ్చిందే మా తల్లి ఇందిరమ్మ. సో వాళ్ళు ఇంకా దాంట్లో ఇంకెలానే అయిపోయారు అనుకోండి. వాళ్ళు ఎంతసేపు పేదలకి ఇల్లు కడదాం లేకపోతే వాళ్ళకి ఏదో రేషన్ ఇద్దాం ఇలాంటి కాన్సెప్ట్లోనే ఉంటారు. దేశంలో వాళ్ళు లేరు కాబట్టి. కానీ వినూత్న పథకాలు పందాలు ఇవాళ సంక్షేమానికి పెద్దపేట వేసింది కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పుడు. సో దాంట్లో వాళ్ళకి అడాప్టబిలిటీతో ముందుకెళ్ళడం రేవంత్ రెడ్డి గారికి అడాప్ట్ చేసుకోగలిగాడు. అందుకే చూడు, ఓ చేత్తో బెట్టర్నని ఇంకో చేత్తో ఉత్తమ్ గారిని పట్టుకుని ఢిల్లీ వెళ్ళినా వాళ్ళ ముందు పంపించిన తర్వాత ఈయన వెళ్తాడు, లేకపోతే వీళ్ళతో పాటు తీసుకెళ్తాడు. ఏ పనైనా కలెక్టివ్నెస్తో చేస్తున్నాడు. కలెక్టివ్నెస్కి ఎప్పుడు సక్సెస్ ఎక్కువ ఉంటుంది. డివైడ్ అండ్ రూల్ అనుకో, ఎక్కడో దగ్గర ప్రతి ఒక్కరు గోతులు తోతున్నట్టు. అందులో కాంగ్రెస్లో సిద్ధాస్తులు. అలాగే ఇప్పుడు మనం చూసుకుంటే కమ్మవారిని కూడా సమన్వయపరుచుకుంటూ రేవంత్ రెడ్డి గారు నిన్నటి రోజున కమ్మవారందరికీ ఒక మీటింగ్ ఏర్పాటు చేసి, అంటే ఇక్కడ ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారో వారందరినీ మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి వెళ్లకుండా సమన్వయపరచుకోవడాన్ని ఎలా చూడాలంటారు? దాన్నే లాజిక్ అంటున్నాను. నేను గమనించావా, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎప్పుడైతే ఉదాహరణకి చంద్రబాబు నాయుడు గారు రీవ్యాంప్ అయ్యి సక్సెస్ స్టోరీ అవగానే, ఇప్పుడు ఉదాహరణకి ఖమ్మం బెల్ట్ అంతా సమైక్య రాష్ట్రంలో కూడా మనకు తెలియదు కదా, చౌదరి సామాజిక వర్గం. దట్స్ వాట్ రేవంత్ రెడ్డి గారి సక్సెస్ స్టోరీ అదే. ఆయన
10 మెట్లు దిగినట్టు కనబడుతున్నాడు. దిగినప్పుడు ఏం చేస్తాడంటే ఈ షాపింగ్ దిస్ థింగ్. ఇప్పుడు ఇవాళ చౌదరి సామాజిక వర్గం తెలుగుదేశం వచ్చింది కాబట్టి పరిగెట్టే దగ్గర నియంత్రించగలిగే సామర్థ్యాన్ని పెంచుకోగలిగాడు అతను. సో దాంతో ఏమవుతుంది, ఎక్కడ కడుపులో పెట్టుకొని చూసుకుంటాడు. ఆల్రెడీ ఇది హ్యూజ్ ఎక్స్పాన్షన్ జరుగుతుంది దగ్గర. ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగంలో కానీ ఇట్లా 10కి 100 కిలోమీటర్ల స్పీడ్లో రేస్ పరిగెడుతుంది ఇక్కడ. అక్కడ కాలేజీ కూడా తీసుకుని వచ్చే దగ్గర కన్నా ఇక్కడ తెలంగాణ ప్రైడ్ని కాపాడుకోవడానికి ఆయన ప్రయత్నిస్తున్నాడు. అక్కడ మళ్ళీ ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నాడు. సక్సెస్ నెరేటివ్స్ చూసుకోండి ఆయనవి. ఆయన ఏం చేస్తున్నాడంటే చేయి ఇచ్చినట్టు ఇస్తున్నాడు, తోడతో కడుతున్నాడు. దాన్నే బంధం అంటాడు. ఇప్పుడు తుమ్మల గారిని ఇలాంటి వాళ్ళందరినీ ఫ్రంట్ ఎండ్ చేస్తున్నప్పుడు ఏమైంది, ఖచ్చితంగా సమన్వయపరుచుకొని అరే ఇక్కడ కూడా మనకు ఆ వెసులుబాట్లు ఉన్నాయి కదా, ఆలోచిద్దాం. అయితే యూనిట్ 1 ఇక్కడ ఉంటే యూనిట్ 2 వెళ్దాం, అలాంటివి ఆలోచించే పందాకి తెరలేపుతున్నాడు. సో అప్పుడు ఏమవుతుందంటే ఒక ఇన్వెస్ట్మెంట్ మాడ్యూల్ ఇవాళ ఎంత కాదన్నా ఒక చౌదరి రెడ్డి సామాజిక వర్గం, అయితే రాజ్య సామాజిక వర్గాలే హ్యూజ్ ఎక్స్పాన్షన్స్ ఇన్వెస్ట్మెంట్స్ చేసేవాళ్ళు. అలాంటి వాళ్ళని మనం పాసిఫై చేసుకోవాలి కదా రాష్ట్రంలో. ఏ రాష్ట్రమైనా అదే పని చేయాలి. సామాజిక వర్గాల పరంగా ఏదో అధికారులు అన్నది అవి తాత్కాలికం ఉంటాయి. లాంగ్ టర్మ్ ప్రాస్పెక్టివ్స్లో ఇన్వెస్టర్స్ని ఎప్పుడు నెత్తివే పెట్టుకోవాలి. వాళ్ళని పరిరక్షించుకుంటున్నప్పుడే రాష్ట్రాలు 10 అడుగులు ముందుకు వెళ్తూ ఉంటాయి. అందుకనే ఇంకెళ్ళి అలాగే తెలంగాణలో కాంగ్రెస్ వస్తే 6 months ఆఫ్ పీరియడ్లో ఆమె వాళ్ళు చెప్పిన గ్యారంటీలు అయితే కానీ ఇదన్నీ కొన్ని అమలు చేశారు, కొన్ని ప్రాసెస్లో జరుగుతూ వస్తున్నాయి. అయితే ఈ కాన్ఫిడెంట్తోనే రేవంత్ రెడ్డి గారు నేను ఇంకొక 10 ఏళ్ల పాటు అయితే అధికారంలో ఉంటానని చెప్తున్నారు. అయితే టీఆర్ఎస్ అయితే మాత్రం ఈ 5 ఏళ్లే కాబట్టి ఈ విధంగా చేస్తున్నారు అని అనేక రకాల ఆరోపణలు మనం చూస్తున్నాం టీఆర్ఎస్ వైపు నుంచి. అలాగే మనం ఎమ్మెల్యేలను కొనడం కానీ లేదంటే ఎమ్మెల్యేలను చేర్చుకోవడం కానీ మనం చూస్తాం. ఇదే సాంప్రదాయం అప్పుడు టీఆర్ఎస్ ఉన్నప్పుడు కేసీఆర్ గారు చేశారు. సో ఇప్పుడు దాన్ని తప్పు పడుతున్న పరిస్థితి. దీన్ని ఎలా చూడాలంటారు? నీవు నేర్పిన విద్య నీరజాక్ష, ఇది ఒక సామెతమ్మ. ఇప్పుడు ఒకటి గుర్తుంచుకోండి, కేసీఆర్ గారికిను కాంగ్రెస్ పార్టీకి కంపారిజన్ చేయకండి. కాంగ్రెస్ పార్టీ మూలాల్లోంచి అధికారం కోసం ఇండివిజువల్స్గా పోవచ్చు టీఆర్ఎస్ పార్టీకి. బట్ వెన్ ఇట్ కమ్స్ బ్యాక్ అన్న దగ్గర టీఆర్ఎస్కి నాయకత్వం లేవు. ఇప్పుడు ఎప్పుడైతే మీకు దక్షిణ తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి అంత వీక్ ఇంకో పార్టీ లేదు. వాళ్ళ అడ్వాంటేజ్ ఏంటంటే గవర్నమెంట్ రాగానే ఇక్కడ ఉన్న తెలుగుదేశం అండ్ కాంగ్రెస్ శ్రేణులు బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయిపోయాయి. అప్పుడు ఏం చేశారంటే ఇక్కడ శ్రేణుల్ని సమాయత్తం చేసుకోవడానికి కానీ పెంచడానికి కానీ బీఆర్ఎస్ పరంగా ఏం చేయలేదు. ఈ నాయకులు వీళ్ళ క్యాడర్లతోనే కంటిన్యూ అయిపోయారు. బట్ కరెక్ట్గా అవకాశం వచ్చినప్పుడు ఏం చేశారంటే వాళ్ళు తిరిగి మలయాళం సినిమా చూపించారు కేసీఆర్ గారికి. ఇప్పుడు క్షేత్రస్థాయి నుంచి క్యాడర్ పెంచుకోవాలి కేసీఆర్ గారు. ఆ దక్షిణ తెలంగాణలో ఖమ్మం కానీ నల్గొండ కానీ వరంగల్ కానీ ఇవన్నీ మీరు చూసుకోగలుగుతారు, మహబూబ్ నగర్. వీటిలో ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళతోనే ఎస్ వీఆర్ అనుకున్నారు. ఇవన్నీ ఏమయ్యాయి ఇప్పుడు ఒరిజినల్గా 67 సామర్థ్యం అయింది, 67ది ఇంకా కుచించిపోయింది. అందుకే మీకు ఇప్పుడు హ్యూజ్ అండ్ మెజరబుల్ ఫెయిల్యూర్ దగ్గర 39-40తో ఆగిపోవాల్సి వచ్చింది. అక్కడ ఎప్పుడైతే నాయకత్వాన్ని ఇంకోళ్ళ దగ్గర మార్చే దగ్గర క్యాడర్ లేదండి. అడ్వాంటేజ్ని డిసడ్వాంటేజ్ చేసుకున్నాడు ఆయన కేసీఆర్. ఎలా అంటే ఇప్పుడున్న ఎగ్జిస్టింగ్ క్యాండిడేట్ కాదని చెప్పి ఇంకోటికి అవకాశం ఇచ్చి ఉంటే ఖచ్చితంగా వాడు కొత్త నాయకత్వంతో అలైన్ అయి ఉంటుంది. అక్కడ నియోజకవర్గంలో కేసీఆర్ గారి మీద వ్యతిరేక కాదు, టీఆర్ఎస్ మీద వ్యతిరేకత కాదు, క్యాండిడేట్ మీద వ్యతిరేకత. ఇది ఆయన గ్రహించలేకపోయాడు. ఇప్పుడు అది ప్రాబ్లం ఏమైంది, ఇది కోతుపూడి బ్రహ్మరాక్షసి. సో ఎప్పుడైతే పార్లర్ లీడర్స్ని ఎప్పుడైతే మనం డిప్లాయ్ చేసుకోకపోతే, సెకండ్ స్టింట్ థర్డ్ స్టింట్ లీడర్స్ని మనం ఎమర్జ్ చేసుకోకపోతే ఆ సమన్వయ లోపం చాలా డేంజర్. ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్స్. ఇప్పుడు ఎప్పుడైనా సరే రీజనల్ పార్టీలో ఒక నాయకుడు చుట్టే రాజకీయం నడుస్తుందమ్మా, అదే అధినాయకుడు. ఆ అధినాయకుడికి ఏంటంటే యాక్సెసిబిలిటీ ఎప్పుడైతే కనుమరుగవుతుందో క్యాడర్తో కానీ నాయకులతో కానీ అవి కొంచెం డిప్రికేషన్స్ ఉంటాయి. అంటే వాళ్ళు ప్రజానాయకులు, ప్రాంతీయ తత్వంతో ఉన్నవాళ్ళు. ప్రాంతీయ తత్వం అన్నది ప్రతి ఒడికి, నాకు తెలంగాణ అంటే నాకు గౌరవం, నీకు గౌరవం, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ అది ఉంటుంది. అలాంటి వాడు యొక్క వైబ్రేషన్స్ని నీకు ఒక్కడికే ఉన్నట్టుగా చూపించుకోకుండా వాళ్ళని కూడా మీరు సమన్వయపరుచుకున్నప్పుడే సక్సెస్ స్టోరీ ఉంటుంది. అది రేవంత్ రెడ్డి గారు అడాప్ట్ చేసుకోగలిగాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు, వెనక్కి పునరావాస కార్యక్రమం పిలుస్తూ కమాన్ అని కాంగ్రెస్ క్యాడర్ని పిలుచుకున్నాడు అనుకోండి, వాళ్ళతో పాటు అందరూ వచ్చేస్తున్నారు. వచ్చినప్పుడు ఏమవుతుంది, వాళ్ళు ఒరిజినల్గా కాంగ్రెస్ మాస్క్ వేసుకుని బీఆర్ఎస్ అన్నారు. ఏమవుతుంది, సొంత ఇంటికి వచ్చినప్పుడు ఏమవుతుంది, జస్ట్ లైక్ ఆడపిల్లే, ఇంకొంచెం ఫ్రీడమ్ పెరగదు. అట్లీస్ట్ ఉన్న స్టిపులేట్ 10 months లేదా 10 days వెకేషన్కి వెళ్తాం మీ అమ్మగారి దగ్గరికి, నీకు ఎలా ఉంటుందమ్మా, శాసించే స్థాయిలో ఉంటావు. ఇది కాంగ్రెస్లో ఆ వెసులుబాటు ఉంది నీకు. గర్వాపసితో పాటు ఆయనకి ఆ శాసించే స్థాయి పెరిగిపోతుంది అనుకో. అక్కడ కేసీఆర్ గారిని చూసి బిక్కులాడవలసిన పని ఉండదు, స్వతంత్ర ప్రతిపత్తితో పనిచేయవచ్చు. దానికి జీవన్ రెడ్డి గారు ఒక లైవ్ ఎగ్జాంపుల్ చూపించారు కదా, ఆ స్థాయిలో ఆయన మళ్ళీ పాసిఫై చేశారు. అది కాంగ్రెస్లో ఉన్న స్వేచ్ఛ. ఈ స్వేచ్ఛకి అలవాటు పడ్డాడు అనుకో 5 ఏళ్ళు, అది ఏముంటుంది, ఇంక పక్క చూపులు చూడవలసిన అవసరం ఉంటుంది కదా. అప్పుడు స్ట్రెంత్ ఏది కాంగ్రెస్.
క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ స్ట్రెంత్ అయింది అనుకోండి, ఎవరు పెట్టగలరు? అంతే. అది అలా వీక్ అయి ఉండబట్టి బీజేపీలో ఆడితే అడ్వాంటేజ్ తీసుకోగలిగింది. అక్కడ ఖచ్చితంగా కేసీఆర్ ఎమర్జ్ అవ్వాలి ఈసారి, ఏది పార్లమెంట్ ఎలక్షన్స్లో. ఎందుకు ఎమర్జ్ కాలేపాడు? అదే. నాయకులు లేరు. క్యాడర్ను రీబిల్డ్ చేసుకోవడానికి క్షేత్రస్థాయిలోకి మళ్ళీ తెలంగాణ ఉద్యమం టైంలో దిగాలి ఆయన. అవును. మీరు అన్నట్టు యాక్సెసిబిలిటీ, కేసీఆర్ గారిని కలవడానికి కూడా ఎవరికి ముఖ్య నేతలకు కూడా యాక్సెసిబిలిటీ ఉండదు. మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో కూడా అదే సంప్రదాయం మనం చూసాం. ఆయన చుట్టూ ఉన్న ఒక ఐపాక్ టీం లేదంటే కొంతమంది సలహాదారులను పెట్టుకొని ఎవరికి యాక్సెసిబిలిటీ జగన్ కూడా ఇచ్చిన పరిస్థితి లేదు. అయితే కేసీఆర్ గారు ఇక్కడ స్థానాలు మార్చలేదు, అదే క్యాండిడేట్స్ని పెట్టడం వల్ల ఓడిపోయారని ఒక వినిపించిన తర్వాత జగన్ దాన్ని సర్దుకొని అక్కడ క్యాండిడేట్స్ దాదాపు 80 స్థానాల్లో క్యాండిడేట్స్ ఎలా మార్చినప్పటికైతే మార్చారు. అదే. అయితే కొంత ఆయన ఓకే ఇక్కడ ఇది తప్పు జరిగింది కాబట్టి ఇక్కడ జరగకూడదు అని అనుకొని ఆయన మార్చినప్పటికీ కూడా ఆ యాక్సెసిబిలిటీ కేసీఆర్ దగ్గర లోపించింది అన్న విషయం జగన్ గారికి తెలియకుండా అయితే ఉండదు కదా. ఇది ఏది కాదమ్మా, నీకు ఒకే ఒక్క విషయం చెప్పదలుచుకున్నా. ఇవాళ కేసీఆర్ గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళు ప్రజానాయకులు, ప్రజల నుంచి ఎమర్జీ అయిన వాళ్ళు. ఉద్యమంలో కేసీఆర్ గారిని ప్రజలు గుండెలో పెట్టుకున్నారు. అక్కడి నుంచి ఆయన 2001 ప్రస్థానం నుంచి. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన పాదయాత్రతో ప్రజల గుండెల్లో నెలకొల్పిన నాయకుడు. ప్రజానాయకుడికి ప్రజలతో డైరెక్ట్ యాక్సెస్ లేకుండా ఒక కార్పొరేట్ సెక్టర్ని డెవలప్ చేశారు అనుకో. ఈ ప్రశాంత్ కిషోర్ గడి వీళ్ళందరూ ఉంటారు చూడు, ఇప్పుడు రాజకీయాల్లో వీళ్ళకి ఏమీ తెలియవు. ఒక కార్పొరేట్ స్టైల్లో నడిపించడానికి ఎవడన్నా ఈ చెంబుగాల్ని చేటగాల్ని అప్పచెప్తూ ఉంటారు. వీళ్ళు ప్రజల నాడీలను కనుగొన్నాం, ఇలాంటివన్నీ పొగోని కబుర్లు, ఈ సూటు బూట్ వేసుకుని ఇంగ్లీష్లో చెప్పే కబుర్లకి ఎవడైతే లీనియన్స్ ఇస్తారో ఇలాగే అడుగు తినవలసి వస్తుంది. ఎందుకంటే వాళ్ళకి ఏం తెలియదు. వాళ్ళు ఏం చేస్తారంటే ఒక నెరేటివ్ని పిక్చరైజ్ చేస్తారు. నరేంద్ర మోడీ చూడు అలా డైల్యూట్ అయిపోతున్నాడు. వీళ్ళ 241 స్థానాలకు పరిమితం అయ్యాడు. ఇంకా డైల్యూషనే. అది ఎందుకంటే వీళ్ళు ఒక నెరేటివ్స్ని బిల్డప్ చేసి ప్రజల్లోకి తీసుకెళ్తారు. ఎచ్చకం కబుర్లు అంటారు. ఎచ్చకం కబుర్లు ఎనాలంటారు ఎవడన్నా? అది కడుపు నిండాలి కదా. కడుపు నిండడానికి ఏంటంటే వీడు ఆల్టర్నేటివ్ మెకానిజం క్రియేట్ చేసి ఇచ్చేస్తాడు. ఆల్టర్నేటివ్ మెకానిజంలో సక్సెస్ స్టోరీస్ ఉండవు. నేను ఇందాక చెప్పినట్టే ప్రజాస్వామ్యంలో ప్రజా నాయకుల కింద ప్రతి ఒక్కరు ప్రజలతో ఉండాలి, ప్రజలు నా కింద ఉండాలనుకుంటాడు. ప్రజలు వాళ్ళకి పట్టం కట్టినా సరే ప్రజల్ని వాడు గెలిచిన తర్వాత చూసే విధానంలో ఇవాళ కొత్త డైమెన్షన్స్ మార్చేసాడు. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి, ఈ వాలంటీర్ వ్యవస్థ త్రూగా ప్రజలకి నేను సంధానం పనిచేసుకున్నాను. ఈ నాయకులందరూ బ్రిడ్జ్, వాళ్ళు ఎందులో బ్రిడ్జ్లో పడుకుని ఉంటే వాళ్ళ వేయించి ప్రజల దగ్గరికి నడుచుకుని వెళ్ళిపోతాడు, ప్రజలేమో ఈ దగ్గరికి నడుచుకుని వచ్చేస్తారు. అలా అనుకున్నాడు ఆయన. పనికిమాల దిక్కుమాల సర్వేలు చేయడంలో శ్రద్ధహస్తురాలు. ఇప్పుడు నేను సర్వే చెప్తున్నాను కదా, నేను సంక్షేమ ఫలాలు అందుకున్న వాళ్ళ దగ్గర నుంచి రెసిప్రోకేట్ యాటిట్యూడ్ యాంటిసిపేట్ చేశాను. అసలు ఇంకా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారికి ఈసారి ఈ టర్మ్లో జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఆయన తెలుసుకోవాల్సింది ఏంటంటే మన సంక్షేమం చేయక్కలే ప్రజలకని తెలుసుకోవాలి. కరెక్ట్. ఎంత చేస్తే సంవత్సరంన్నర బడ్జెట్ అమ్మా ఏదైనా పోస్తే ఏమిచ్చారు? 11 స్థానాలు ఇచ్చారు. ఎవరు చేయాలా? ఎందుకు చేయాలా? ఏ పని చేయాలా? పని చేసుకుని వెళ్ళిపోతే సరిపోద్ది. లాస్ట్ టైము ఇప్పుడు 50,000 కోట్ల అగ్రిగేట్న సంక్షేమాలు అన్ని ప్రభుత్వాలు చేసాయి, ఎవడో అతీతం కాదు దీంట్లో. కానీ ఇదే ప్రైమరీ మోటో పెట్టుకొని చేసుకుని వెళ్తే ఏమైంది? చేసింది చెప్పుకోలేదు. ఇక్కడ కేసీఆర్ గారు చేసింది ఇప్పుడు ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ సక్సెస్ స్టోరీ. మనం మెట్రో పిల్లర్స్ మీద అన్నిటి మీద ఆయన ఏం పని చేశాడో చెప్పుకున్నాడు. మిగిలిన దగ్గర అబ్బదబ్బ చెప్పాలి. వాళ్ళకి రాని వాళ్ళకి ఏం చెప్పాలి? అర్థం చేయాలి. సగం ఎలక్షన్స్ ఇంక దగ్గర పడుతున్నప్పుడు చూస్తే ఇక్కడ హైదరాబాద్ రావడానికి ఇక్కడ తిరుగుతూ కనబడితే ఒప్పుకునేది లేదంటేనే అప్పుడు పోయి నియోజకవర్గాలకి. స్వయంకృతాపరాధాలకి నాయకుల్ని బ్లేమ్ చేయడం చాలా ఈజీ. వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ప్రజల్లో ఒక నాయకుడిని తీసుకెళ్ళిన తర్వాత వాడిని ప్లాన్ చేసిన తర్వాత వాడికి ప్రోగ్రెస్ రిపోర్ట్ని ప్రతి నిమిషం ప్రక్షాళించి జగన్మోహన్ రెడ్డి గారు అంటే మీటింగ్లు పెట్టి నీ పర్ఫార్మెన్స్ పోలేదు అవతల పో అని చెప్పింది. ఇదే చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక నీలాంటి జర్నలిస్ట్ అమ్మాయి ఈ టీవీ నైన్ నుంచి వెళ్ళినాం. డి కేటగిరీలో ఉన్న వాళ్ళందరూ రాత్రి ఏ కేటగిరీకి వెళ్ళగొచ్చారు? ఇదేంటంటే ఒక నెరేటివ్ని బిల్డ్ చేయడంలో సక్సెస్ ఉంటుంది. ఆ సక్సెస్ కోసం ఏంటంటే అది గాలివాటంలో ఎలక్షన్స్ చేయడం అలవాటు అయిపోయింది. ఎప్పుడైతే వీళ్ళు సెఫాలజిస్టులు కలిసి దాపరించారు, ఇది ప్రజల్లోకి వెళ్ళట్లే. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు ఉదాహరణకి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని బ్రహ్మాండంగా ప్రజల్లోకి నెగిటివ్ తీసుకెళ్ళగలిగి సక్సెస్ చూస్తారు ఆంధ్రప్రదేశ్లో. ఇది జడితనం. అది ఎవరిది? కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టు. 200 కోట్లు తగలబెట్టి మన నెత్తిమే పెట్టి పైలట్ ప్రాజెక్ట్ కింద చేస్తే ల్యాండ్ రోవర్ని కరోనా టైంలో కూడా ఆర్డర్లు ఇచ్చి నానా సేవలు చేసి తీసుకొచ్చి శాటిలైట్తో లింక్ చేసి ఇంచు టు ఇంచు మెటిక్యులస్ క్యాలిక్యులేషన్స్తో అప్పచెప్పిన తర్వాత కూడా అపవాదం మొత్తం కేవలం జడ్డితనం, టెంగర్తనం. ఏ ఒక్కరు ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా ప్రయత్నించలేదు అప్పట్లో. ఎక్స్ప్లెయిన్ చేయకపోవడం కాదమ్మా. ఇప్పుడు ప్రతి దానికి ఇప్పుడు చూడు దాన్ని ఏమంటారు చూడు, పవన్ కళ్యాణ్ గారిది చూడు,
పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అని రాయడం స్టార్ట్ చేశారు. ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇది పోలీస్ డిపార్ట్మెంట్ మళ్ళీ దాన్ని ఎలా అటాక్ ఇస్తుంది చూసారు కదా, పిచ్చి పిచ్చి అసలు వేస్తున్నారు, తీస్తారా తీరా అని. ఇది దీంట్లో అందరూ ట్రావెల్ అయిపోతున్నారు ఇంకో పిచ్చోళ్ళగా. దెబ్బలు తినేది మాటకేసి ఎవరు గవర్నమెంట్ బాగుంటుంది మూమెంటరీకి. ఇప్పుడు నేను చెప్పడం గర్వంగా పవన్ కళ్యాణ్ గారి తాలూకా అని చెప్పడం బాగుంటుంది. బట్ అది కాదు కదా కాన్సెప్ట్. అది నేల విరిచి సామ్ చేస్తే జరిగే ఉపద్రవాలు అలాగే ఉంటాయి. అలాగే పిఠాపురంలో ఎమ్మెల్యే గారి తాలూకా అని నోటితో చెప్పడం వేరు, బోర్డు రాసి పలానా తాలూకా మా ఇంటి మీద కూడా అంటే ఇంటికి రాసుకో, ఇండైరెక్ట్ గా బెదిరించడం అవుతుంది కదా. నెంబర్ ప్లేట్ తీసేసి అది రాస్తే వచ్చి ఉపద్రవాలు ప్రజలే కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తారు. ఇక్కడ ఏమైంది, ప్రజల ఆస్తి మీద జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ వేసుకుని ఆయన కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేశారు. వైస్ వర్సా ఉంటుంది రెండు. ప్రజలు నాయకుడు బొమ్మ వేసుకుంటే వీళ్ళకి బొమ్మ చూపిస్తున్నారు, అదే నాయకుడు నా బొమ్మ వేసుకుంటే ప్రజలు బొమ్మ చూపించారు. సింపుల్. ఎందుకనే సో అలాగే సార్, ఆంధ్రప్రదేశ్లో మనం మళ్ళీ ఒకసారి చూసుకుంటే నెలన్నరలో సంక్షేమ పథకాల గురించి మళ్ళీ మొదలు పెట్టారు. అంటే వైఎస్ఆర్సీపీ ఏవి ఇప్పటి వరకు అంటే ముఖ్యంగా తల్లికి వందనంలో మనం చూసుకుంటే ఒక జీవో రిలీజ్ అయింది. అయితే అది జీవో కాదు, సర్క్యులర్ మాత్రమే అని చెప్పి వాళ్ళతో చెప్పడం జరిగింది. పిల్లాడికి 15,000 కాస్త తల్లికి 15,000గా మారింది ఆ జీవోలో. సో అలాగే ఇప్పుడు ఇసుక ఫ్రీ అన్నారు, తర్వాత ఇసుక కింద చార్జ్ చేస్తున్నారు. ఇలా అనేక విషయాల గురించి వైఎస్ఆర్సీపీ ఆరోపిస్తుంది. పథకాలు కూడా ఇవన్నీ నెరవేరవు, ఇవి అన్ని క్వశ్చన్ మార్కే అని చెప్పి. దీని గురించి ఏం చెప్తారు? అదే చెప్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు యనమల రామకృష్ణ గారినే తీసుకున్నాను. గతంలో 100 కోట్లనే రాష్ట్ర ఖజానాలో ఉన్నాయని చెప్పాడు ఆయన. కానీ తర్వాత రోజుకి అగ్రిగేట్ని 371 కోట్లు రాష్ట్ర ఖజానాకు వస్తాయి. ఇది కాక దర్ విల్ బి లాట్ ఆఫ్ గ్రాంట్స్ ఫ్రమ్ రెస్పెక్ట్ టు సెంట్రల్ గవర్నమెంట్. అలాగే దాన్ని ఏమంటారు 41% దగ్గర జిఎస్టీ తీసుకుంది వెనక్కి వస్తాయి. ఇవన్నీ ప్లానింగ్ కావాలి కదా. అందుకే బడ్జెట్ వచ్చేదాకా మనం ఇక్కడ వచ్చే రాత్రి వాళ్ళు ఏం అవ్వడానికి ఆ జేబులో డబ్బులు ఇవ్వరు కదా. రాష్ట్ర ఖజానాకి ఎంత వస్తుందో చూడాలి. సో అలాంటి దగ్గర 100 కోట్లు అన్న దగ్గర సంవత్సరం పాటు బడ్జెట్ జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమం చేయలేదు. అలాగే ఈ ప్రభుత్వం కూడా నిలదొక్కున్న తర్వాత ఖచ్చితంగా చేస్తుంది. కానీ అన్ఫార్చునేట్లీ పీరియడిక్ టైమ్స్ ఉన్నాయి. ఇప్పుడు దానికి జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయే టైంలో ఆయనకి లాస్ట్ గ్రాంట్ వచ్చింది ఆర్బీఐ బాండ్స్లో 6,000 ఎంతో. అవన్నీ సంక్షేమంకి ఇచ్చాడు ఆయన బిల్లు ఇవ్వకుండా. పోయింది ఎవరు? మొత్తం వైఎస్ఆర్సీపీ కేటర్ పోయారు. ఎగ్జాంపుల్ చెప్తున్నా. సో ఇది జరగాలి అది జరగాలి అన్న దగ్గర చంద్రబాబు నాయుడు గారు అనుభవజ్ఞుడే కదా. గుడ్డ చేల్లో పడినట్టు పనిచేయడు ఆయన. గ్యారంటీగా దానికి ఎలకేషన్స్ లేనిదే ఇది అది అని తేలందే చేయడు. చేసిన తర్వాత అలా ఉంటుందో చూద్దాం. ఇవాళ నేను మాట్లాడను, ఖచ్చితంగా దాని మీద రేపు బడ్జెట్ అయిన తర్వాత అక్కడి నుంచి 2 నెలల తర్వాత అవి మాట్లాడాలి. ఎందుకంటే రాత్రి లేడీకి లేచిందే ప్రయాణం. ఎందుకు రేవంత్ రెడ్డి గారిని చూడలేదు. ఇక్కడ 6 బుల్లెట్ పాయింట్స్ ఇచ్చిన తర్వాత ఫైనాన్సెస్ ఏంటన్నది తెలుసుకున్న తర్వాత ఒకదాని తర్వాత ఒకటి జరుగుతున్నాయి. విచ్ ఇస్ రియలీ అన్ ఇంపాసిబుల్ టాస్క్. 2 లక్షల రూపాయలు ఇచ్చేయడం జరిగిందా లేదా? నిన్న జరుగుతాయి, అట్లాగే జరుగుతాయి. ప్రభుత్వం ఒకటి నిరంతర ప్రక్రియ, కానీ హ్యూజ్ ఎక్స్పెన్సెస్. అది ఆ ఎక్స్పెన్సెస్ని ఎలా బ్యాలెన్స్ చేస్తారన్నదే మనం గమనించాలి. అందుకని ఇది ఇంపాసిబుల్ టు నెక్స్ట్ మూవ్ తెలారకమని పని నేనైతే విశ్లేషకుడిగా చెప్పను. అది కష్టం కూడా, తప్పు కూడా అది. సో ఏదేమైనప్పటికీ ఏ గవర్నమెంట్కైనా ముందు కొంత వెసులుబాటు అయితే ఇవ్వాలి, బ్రీతింగ్ పీరియడ్. దాని తర్వాతే మనం ఏదైనా మాట్లాడడానికైనా అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ ఫర్ యూర్ టైం.